राम राम जय सीताराम, राम राम जय राजा राम, राम राम जय सीताराम, राम राम जय राजा राम, राम राम जय सीताराम, राम राम जय राजा राम, राम राम जय सीताराम, राम राम जय राजा राम, राम राम जय सीताराम, राम राम जय राजा राम, राम राम जय सीताराम, राम राम जय राजा राम, राम राम जय सीताराम, राम राम जय राजा राम, राम राम जय सीताराम, राम राम जय राजा राम, राम राम जय सीताराम, నదులు ఉన్నవి ఉన్నవి గిరులు, నరులు మృగాలు వనములు తరువులు, నదులు ఉన్నవి ఉన్నవి గిరులు, నరులు మృగాలు వనములు తరువులు, ఉన్నవన్నీ పోయిన నాడు మిగిలినదేదో సత్యమదే, ఉన్నవన్నీ పోయిన నాడు మిగిలినదేదో సత్యమదే, అన్నీ పోయిన ఉండును దైవము, ఆతని స్మరణమే శుభకరము, అన్నీ పోయిన ఉండును దైవము, ఆతని స్మరణమే శుభకరము, రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ सीताराम, राम राम जय राजा राम, राम राम जय सीताराम, राम राम जय राजा राम, राम राम जय सीताराम। हरि ओम। प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयति अखिलशक्तिधरः प्रधाम्ना, अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यं, नमो भगवते पुरुषाय तुभ्यम्। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। श्रुति स्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। प्रह्लादवरद नरहरि नमो नमो दयानिधे, 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 नमो नमो दयानिधे, नमो नमो दयानिधे।
హరి ఓం. పేజీ నెంబర్ 207. పది లక్షణాలు ఇప్పటిదాకా చూస్తాం. 10 అయింది. 10 అయిపోయింది కదా. 11. పరమ గురుభక్తి యొక్క సాకార రూపం శ్రీ ప్రహ్లాదుడు. ప్రహ్లాదుల్లో ఉన్నటువంటి కళ్యాణ గుణాలు ఏంటో చూస్తూ ఆయన ఒక 32 దివ్య లక్షణాల యొక్క సాకార రూపం, ఎంబాడిమెంట్. లక్షణాలు, గుణాలు కాదు, లక్షణాలు. గుణం అంటే ఇవాళ ఉండొచ్చు, లేకుండా పోవచ్చు. దాన్ని మారేదానే గుణం అంటారు. ఎప్పుడు ఉండదని లక్షణం అంటారు. లక్షణానికి గుణానికి తేడా. అందువల్ల మంచితనం ఆయన గుణం అంటే, ఆయన మంచి గుణం ఉన్నవాడు అంటే ఆ గుణం ఎప్పుడైనా ఎగిరిపోవచ్చు. వాడు మంచి కాస్త చెడ్డ అయిపోతుంది. జీవితం అంతా మంచిగా కనిపిస్తే కనుక ఆ లక్షణం అని చెప్పచ్చు. కనుక పుట్టుకతోనే వచ్చినవి లక్షణంగా ఉంటాయి, మధ్యలో వచ్చినవి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే అలవాటు చేసుకున్నాం కనుక బట్టకి ఏదైనా రంగు అద్దితే 4 సార్లు వదిలితే పోతుంది. కానీ సహజంగా ఉన్న లక్షణం మాత్రం ఉంటుంది, సహజంగా ఉన్న రంగు. అలాగే ప్రహ్లాదుడికి ఈ 32 లక్షణాలు మనం చెప్పుకోలేదు. ఇవి ప్రహ్లాదుడి యొక్క ఆయన యొక్క గుణాలు కాదు, లక్షణాలు. అందువల్ల ఈ 32 దివ్య లక్షణాల యొక్క సాకార రూపం. అంటే ఆ 32 లక్షణాలని ఒక కోటగా పోస్తే ప్రహ్లాదుడు వస్తాడు అని అర్థం. దాన్ని సాకార రూపం అంటారు. కనుక అందులో ఇవాళ పరమ గురుభక్తి అనేటువంటి దాని యొక్క చెప్తున్నాం. తాను గర్భస్థుడై ఉన్నప్పుడే దేవర్షి నారదుల వారి చేత ఎన్నుకోబడి ఆయన ద్వారా పూర్ణ విష్ణు జ్ఞాన బోధ పొందిన మహనీయుడు ప్రహ్లాదుడు. అంటే పుట్టిన తర్వాత ఈయన వెళ్ళి నారదుల వారిని ఆశ్రయించడం కాదు. ఈయన గర్భంలో ఉన్నప్పుడే నారదుల వారు ఈ పిల్లవాడిని కాస్త ఎన్నుకుని ఆ తల్లిని కాస్త తన ఆశ్రమంలోకి ఆవిడకి కాస్త ఆశ్రమంలో ఉండే అవకాశం ఇచ్చి ఆ గర్భస్థ శిశువుగా ఉన్నటువంటి ప్రహ్లాదుడికి ఆయన పూర్ణ విష్ణు జ్ఞాన బోధ చేసే నారదుల వారు. కనుక అక్కడ ఆ వాక్యాలు ఉండవు. ఆ బోధంతా తన గురువు అయిన నారదుల అనుగ్రహం వల్లే తనకు ఒకనాడు మరపు రాకుండా ఉన్నది అని తన తోటి బాలకులతో ఆయన చెప్పడం కూడా జరిగింది. తన ఆ బోధంతా కూడా ఇంకా వాళ్ళు అడిగారు, మరి గర్భంలో ఉన్నప్పుడు ఎందుకంటే వాళ్ళకి స్కూల్లో ఒకటే గురువు గారు, ఆ గురువు గారు చెప్పని మాటలేదు చెప్తున్నాడు పిల్లవాడు గారు. ఇది ఎక్కడ నేర్చుకున్నావు ఇవన్నీ? మాకు తెలిసి నీకు మాకు ఒకటే గురువు, ఆ గురువుకి ఇలాంటి మాటలు చెప్పలేదు, మనం ఇలాంటి మాటలు చెప్పేస్తున్నాను. కానీ ఇలా గర్భంలో ఉండగానే ఈ విధంగా నారదుల వారు బోధించిన రహస్యం నేను బయటపెట్టాడు. ఆయన తోటి బాలకుల దగ్గర బయటపడడం జరిగింది. కనుక అని చెప్పి ఆ సందర్భంలో ఆ గురువు గారి దయవల్లే మీకు ఇచ్చినటువంటి పుస్తకాల్లోనే 94వ పేజీలో ఒక పద్యం ఉంది. 94లో శ్లోకము పద్యం. అంటే ఆ బోధ అంతా కూడా తన గురువు అయినటువంటి నారదుల అనుగ్రహం వల్ల. సరే ఆయన బోధించాడు, నేను మళ్ళీ మర్చిపోయాను. ఇక్కడ మనం ఒక సందర్భంలో ఒక మాట చెప్పుకున్నాం, మొన్న ముకుందమాల ప్రవచనాల్లో కూడా చెప్పుకోవడం జరిగింది. మన గర్భస్థ శిశువుగా ఉండగా 8 నెలల్లో ఉండగా పరమాత్మని చాలా ఒట్లు పెట్టుకుని వచ్చాం బయటికి. కానీ మర్చిపోయామా లేదా? గర్భోపనిషత్ అనేటటువంటి ఉపనిషత్ సహాయంతో చెప్పుకున్నాం. గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు మనం అక్కడ ఉన్నటువంటి ఆ బాధ పడలేక మనకి పూర్వజన్మల కొద్దిగా జ్ఞాపకం వచ్చి మనం మళ్ళీ ఈ గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో గర్భంలో పడకుండా ఉండే విధంగా పూర్తిగా నీకోసం తప్పించి నేను మోక్షం పొందుతానన్న మాట మనం అందరం చెప్పిన వాళ్ళం. మనం చెప్పాం కాబట్టి విషయం చెప్పాడు ఉపనిషత్తుల్లో. కానీ పైకి వచ్చిన తర్వాత భూమి స్పర్శనాత్, ఈ భూమి స్పర్శ వల్ల ఉగ్రదృక్కు పామరహ భవేత్. భూమి సంస్పర్శన, ఈ భూమి స్పర్శ తగలగానే ఉగ్రదృక్, ఒక ఉగ్రులుగా తయారైపోతున్నాం, క్రూరులుగా తయారైపోయి ఉంటాం, పామరులుగా తయారైపోయి ఉంటాం. ఇంకా అన్న మాటలు మనకే జ్ఞాపకం లేదు, అన్న మాట గట్టిని పెట్టి వచ్చేసాం. ఆ విధంగా ఈ పిల్లవాడు గర్భంలో ఉండగా వింటే విన్నాడు, మళ్ళీ మర్చిపోయాడేమో, ఈయన మర్చిపోయే అవకాశం ఉంది కదా. అంటే వెంటనే ఆయన చెప్తున్నాడు, ఆ బోధంతా తన గురువైనటువంటి నారదుల అనుగ్రహం వల్లే
తనకి ఒకనాడు కూడా మరపు రాకుండా ఉంది అని తన తోటి బాలకులతో చెప్పడం రూపంగా గురువు గారి వైభవాన్ని అక్కడ చెప్పుకోవడం జరిగింది. శిష్యుడు ఎప్పుడు కూడా గురువు వైభవాన్ని కీర్తించాలి. అదే మీకు ఎప్పుడు 94 పేజీలో ఒక శ్లోకం, ఒక పద్యం ఉన్నాయి చూడండి. తత్తు కాలస్య దీర్ఘత్వాత్ స్త్రీత్వాత్ మాతు స్థిరోదధే ఋషిణానుగృహీతం మాం నాధునాపి అజహా స్మృతి. మరి తల్లి వింది కదా, మరి ఆవిడకెందుకు జ్ఞాపకం లేదు? అక్కడ 4 మాటలు చెప్పాడు ఆయన. తత్తు కాలస్య దీర్ఘత్వాత్, అప్పటికే ఆవిడ చాలా వయస్సు. ఇంకా స్త్రీత్వాత్, స్త్రీ అయిన కారణం. అంతేకాదని గర్భిణి, అక్కడ ఉన్న సమస్యలు, కొన్ని నిద్ర, రకరకాల సమస్యలు. మాతు తిరోదతే, అందువల్ల ఆవిడ కాస్త ఆవిడ వింది, ఆవిడ మర్చిపోయింది. కానీ నేను మర్చిపోలేదంటారేమో. ఋషిణానుగృహీతం, నా వైభవం చెప్పలేదు ఆయన, నా గురువు గారి యొక్క దయ. మా గురువు అయినటువంటి నారదుల వారి దయ వల్ల మాం నాధునాపి అజహాత్ స్మృతి, ఒక్క మాట కూడా మర్చిపోలేదని చెప్పాడు. అది కింద పద్యంలో ఉంది, అది పోతన గారు. పైన మూలం, వ్యాస మూలం, కిందన పోతన గారిది. వెల్లిగుని నాట నుండి ఉల్లసితంబైన దైవయోగంబున శోభిల్లడు గుడిమతమంతయు ఉల్లంబున మరపు పుట్టదు ఒకనాడైనన్. ఒక్క మాట కూడా మర్చిపోలేదు. ఇదంతా కూడా దైవయోగంబున, దైవానుగ్రహం, నారదుల వారి అనుగ్రహం అని ఆయన అక్కడ తన తోడి శిష్యులతో చెప్పుకోవడం జరిగిందంటే గురువు వైభవాన్ని కీర్తించుకోవాలి. మేము ఆ గురువుగారి దైవాలు అక్కడ వాళ్ళ వెయ్యం, శిష్యులకు అలా చెప్పుకుంటారు. ఇదే పని ఎలాగో కొంతసేపటి ఇందులోనే ఉంది. అట్టివారు తనకున్న గురుభక్తిని సాక్షాత్తు నృసింహుల వారి ముందర తాను చేసిన నృసింహస్థుతిలో ప్రదర్శిస్తూ, ఆ మాటకు ఉండదు, నృసింహస్థుతిలో ప్రహ్లాదుడు స్వామివారి దగ్గర స్థితిలో కూడా మళ్ళీ ఒకసారి గురు వైభవాన్ని కీర్తించాడు. ఆ శ్లోకం చెప్పుకుందాం. తాను గురువు వల్ల తాను పొందిన రక్షణను స్వామి ముందర, సాక్షాత్తు స్వామి ముందర, ఆ కొటేషన్లో ఉన్న వాక్యం అది. కాలమనే సర్పాన్ని తనలో కలిగి ఉన్న ఈ సంసారమనే నూతిలోకి అందరితో పాటు మరింతగా కూరుకుపోబోతున్న నన్ను నీ నిత్యపాద సేవకుడైన నారదుల వారు తన వాణినిగా స్వీకరించి నన్ను అందులోనికి పోనివ్వకుండా కాపాడి దాని నుండి ఉద్ధరించేడు. అట్టి నీ నిత్య సేవకుల సేవను ఎట్లు విడిచిపెట్టగలనయ్యా అని ప్రహ్లాదుడు గురుస్తోత్రం చేశాడు. ఎక్కడ? స్వామి. అది అంటే ఇంకా భగవంతుడు దర్శనమిస్తే, నీ యొక్క నిత్యపాద సేవకుడైన నారదుల వారి అనుగ్రహం వల్ల నేను రక్షింపబడ్డాను. అందరిలాగా ఏవం జనం నిపతితం ప్రభవాహి కూపే కామాభికామమనుయ ప్రపతన్ ప్రసంగాత్ కృత్వా ఆత్మసాత్ సుదర్శిణ భగవన్ గృహీత సోహం కథం ను విసృజే తవ భృత్య సేవాం. ఇప్పుడు ఈ మాట ఇది శ్లోకం. అందరిలాగే నేను కూడా సంసార వ్యవస్థలోకి వెళ్ళి అందరూ పడుకోబోతుంటే, ఎందులోట కాలమనే సర్పాన్ని తనలో కలిగి ఉన్నటువంటి సంసారమనే నూతిలోకి. మనకు భయమే లేదు, చాలా హాయిగా ఉన్నాం మనందరం. అదృష్టం ఉన్న ప్రమాదం తెలియదు, అది హాయిలండి, కాలక్రమం చేసిన వాళ్ళగా. కాలం అనే సర్పం ఉంది ఇందులో. కాలం అనే సర్పాన్ని తనలో కలిగి ఉన్న ఈ సంసారం అనేటువంటి నూతిలోకి. ప్రతి క్షణం కాలం కాట్లు వేసుకుని ఉంది. కాలానికి లోబడే ఉన్నాం. కాలాన్ని అధిగమిస్తే వాడి జ్ఞాని, కాలానికి లోబడి ఉండి కాలాన్ని భయపడుతుంది అజ్ఞాని. సో అందువల్ల కాలం అనే సర్పాన్ని ఇందులో కలిగి ఉన్నటువంటి ఈ నూతిలోకి అందరితో పాటు పడిపోతుంటే, కాదు ఆల్రెడీ పడిపోయి ఉన్నాం, మరింతగా కూరుకుపోబోతుంటే నన్ను నీ నిత్యపాద సేవకుడే నారదుడు ఆయన కాస్త ఎక్కడ పోతా పిల్లడా అని చెప్పి ఇలా వెనక్కి లాగి తన వాణినిగా చేసుకున్నాడు. కాబట్టి నేను ఈ విధంగా ఉద్ధరింపబడ్డాను. కనుక ఎలా నీ యొక్క నిత్య సేవకుల సేవని ఎలా విడిచిపెడతాను అంటే, ఆ మాటలో మనకి అర్థం కావాల్సింది, భగవత్ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సాంగత్యం విడిచిపెట్టకూడదు. వాడే భగవంతుడి దగ్గర దారి చూపించగలరు. అందులో నారదుల వారు ఇంకేముంది, విష్ణు భక్తిగా ఆయన అథారిటీ కనుక ఆయన చేత ఎన్నుకోబడ్డాడు గలవాడు. అందువల్ల స్వామి దగ్గర ఆయన చేసినటువంటి స్తోత్రం చాలా 2-3 సందర్భాలు చెప్తాడు. నీ నిత్య భక్తుల సేవలు నేను విడిచిపెట్టలేదు, నన్ను నీ నిత్య భక్తుల చెంతని చేర్చు అని ఈ విధంగా 2-3 సందర్భాల్లో ప్రహ్లాదుడు అక్కడ గురు వైభవాన్ని కీర్తించడం జరిగింది. అందువల్ల శిష్యుడు కీర్తి ఇనుమడించేది ఎక్కడంటే గురువు గారి వైభవాన్ని కీర్తిస్తాడు. అందుకనే భగవంతుడు కనిపించిన తర్వాత కూడా పలానా వారి వల్ల మేము తిరవాడు వెళ్ళాం అని గురువుని కీర్తించాలి. చాలా సందర్భాల్లో కూడా ఇప్పటికీ కూడా శంకరపీఠాల్లో ప్రతిలో కూడా హస్తామలకాచార్యుల వారు, తోటకాచార్యుల వారు రాసినటువంటి శంకరాచార్యుల వారు
భవశంకర దేశికమే శరణం అనేటువంటి తోటకాష్టం అంటారు కదా. ప్రతిరోజు కూడా ప్రారంభ పూజగా అది చెప్తారు. శంకర భగవత్పాదుల వారికి ఒకనొక శిష్యుడు తోటకాచార్యులు, ఆయన రాసినటువంటి అష్టకం అది శంకర భగవత్పాదుల మీద. విదితాఖిల శాస్త్ర సుధా జలధే మహితోపనిషత్ కథితాత్మనిదే హృదయే కలయే విమలం చరణం భవశంకర దేశికమే శరణం. శంకర భగవత్పాదుల వారి గురువు గారు, ఆ గురువు గారి మీద ఆయన ఆ గురువు గారికి వైభవాన్ని ఆ స్తోత్రంలో మహానుభావుడు కీర్తిస్తే దాన్ని ప్రతి శంకరపీఠంలో కూడా ఉదయం ప్రారంభం ఇదే ముందు తర్వాత మిగతా. అందువల్ల గురు వైభవాన్ని కీర్తించడం అనేటువంటి శిష్యుడి యొక్క అది కనీస కర్తవ్యం. కనుక ఈ విధంగా పరమ గురుభక్తి యొక్క సాకార రూపం ప్రహ్లాదుడు అని చెప్పి, తర్వాత నిరంతర సాధనశీలత్వం యొక్క సాకార రూపం ప్రహ్లాదుడు. నిరంతర సాధనశీలత్వం నిరంతరం పరమాత్మ కోసం పరమాత్మను పొందే ప్రక్రియలో సాధన. ఈ సాధనశీలత్వం అంటే సాధన చేసేటటువంటి లక్షణం. అంటే నిరంతర సాధకుడు ప్రహ్లాదు. అది పై లక్షణాల్లో 5వ లక్షణంగా ఒకటి దాన్ని చెప్పుకున్నాం. 5వ లక్షణంగా చెప్పుకున్న దాన్ని నిత్య జాగరూకత అంటే సోమర్తనం యొక్క శత్రువుగా అక్కడ చెప్పుకోవడం జరిగింది. అక్కడ చెప్పుకోబడిన లక్షణం యొక్క అర్థం ఇంద్రియాలు ఏమాత్రం విషయాల మీదకి వెళ్లకుండా, ఇక్కడ 2 ఇంద్రియాలను ఏమాత్రం విషయాల మీదకి వెళ్లకుండా చేసే పరిశీలన రూపమైనది ఒకటి, ఆ ఇంద్రియాలని భగవద్ విషయాన్ని పంపించడం 2వ పని. 2 పనులు నిరంతరం జరుగుతుంది. ఇంద్రియాల ప్రపంచంలోకి వెళ్లకుండా చేసేటటువంటిది నిత్య జాగరూకత. 2వది ఈ ఇంద్రియాలతో భగవత్ స్మరణ ఏదైతే ఉందో భగవత్ కార్యక్రమాలు చేయడం, దాన్ని సాధన జరుగుతుంది. ఇక్కడ చేస్తుంది. పైన 5వ లక్షణంగా పేర్కొన్న సోమరితన రాహిత్యం అంటే నిత్య జాగరూకత అంటే ఇంద్రియాలు ఏమాత్రం విషయాలపైకి వెళ్లకుండా చేసే నిరంతర పరిశీలన రూపమైనది. వాటిని నిరంతరం భగవద్ విషయంలో ముంచి ఉంచే ప్రయత్నమే నిరంతర సాధనశీలత్వం. 2 చేస్తుండాలి. ఇక్కడ విషయాలకు వెళ్లకుండా ఆపడం ఒకటి, వాటిని పరమాత్మ మీద నిమగ్నం చేయడం. ఎందుకంటే అలవాటు పెట్టేటప్పుడు వెళ్ళిపోతుంటే మళ్ళీ వాడు వాటిని వెనక్కి లాగి ఎదురు పెట్టడం. యదా సంహరతే కాయం కూర్మోంగానేవ సర్వశః ఇంద్రియాణి ఇంద్రియాప్యేభ్య స్వామి చెప్పాడు కదా. అలవాటు పెట్టబోతుంది కదా, అడ్బకు వెళ్ళిపోతాయి. కనుక వాటిని వెనక్కి లాగడం కొంత మళ్ళీ భగవద్ విషయమే. అది ఎలాగో చెప్తారు. ఎందుకంటే దీన్ని 2గా ఎందుకు చెప్పామంటే ఇక్కడే ఉంది. ఎందుకంటే లోకంలో సోమరులు కాని వారు చాలా మంది ఉంటారు, సోమరితనం లేని వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ వాళ్ళందరూ భక్తులు అయిపోరు కదా. ఎందుకంటే డబ్బు పిచ్చోడని రాసింది. డబ్బు పిచ్చోడు అసలు ఏమాత్రం సోమరితనం ఉండదు. కారణం క్షణం కూడా వాడు తినడు పడుకోడు, నిరంతరం డబ్బు 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 పిచ్చింది పడి. కనుక వాడికి అసలు సోమరితనం లేదు అక్కడ. అంత మాత్రం సోమరితనం లేదని చెప్పి వాడు నిరంతరం ఏదో యాక్టివిటీలో ఉన్నాడని చెప్పి వాడి మహాభక్తులు అంటామా? అందుకు రాసింది. ఇది వాడి ధ్యాసలో డబ్బే, డబ్బు సంపాదించాలి, ఏదో 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 పెంచుకోవాలి. సో వాడు ఒక్క క్షణం కూడా తిండి లక్ష్య పెట్టడు, నిద్ర లక్ష్య పెట్టడు, ఎలాగైనా సరే ఏదో యాతన పడిపోతుంటాడు, ఏదో కలెక్షన్ చేసేస్తాడు. అలా అలా చేసి మొత్తం మీద ధనం ఎలా ఆర్జించాలి అని వాడికి అక్కడ డబ్బు మీద పిచ్చింది. సో సోమరితనం లేని సోమరితనం లేకపోవడం ఒక లక్షణంగా చెప్పామనుకున్నా, అది ఆపేస్తే ఓహో సోమరితనం లేని వాళ్ళందరూ భక్తులు అనుకుంటారు. వాళ్ళ ప్రమాదం పడి సోమరితనం లేకపోవడం సగం లక్షణం. ఆ ఇంద్రియాలను తీసుకెళ్ళి పరమాత్మ మీద పెట్టడం అది సంగతి. అందువల్ల సోమరితనం నిత్య జాగరూకత అదొక దాంట్లోకి వస్తుంది. అంత మాత్రాన వాడు మహాత్ముడా అని అడిగాం అక్కడ. అది ప్రహ్లాదుడు తనకి ఇంద్రియాలన్నింటికీ వాటి వాటి కర్తవ్యాలు చెప్పి చేయించుకునేవాడైనా. ప్రతి ఇంద్రియానికి వాటి వాటి పనులు ఏంటి చెప్పి చేయించాలి. ఎందుకంటే ఇంద్రియాలు అపవిత్రం అయిపోయి విషయాలను ధ్యానించి ఇప్పుడు ఇంత వేదాంతం ఎంత దగ్గర విన్నా ఏం చెప్పినా ఇంద్రియాలు మనస్సు పవిత్రం కానప్పుడు దారి కనిపించదు. ఎంత తత్వం తెలుసున్నట్టు. ఎందుకంటే ఇవే దారి ఇవ్వాలి, ఇవి తీసుకెళ్ళాలి మనం లోపలికి. అందువల్ల ఇంద్రియాల చేత వాటి చేత వాటి విధులు చేయించాలి. అదే కమలాక్షు నర్చించు కరములు శ్రీనాథులు వర్ణించు జిహ్వ సురరక్షకుని చూచు. అవన్నీ కూడా మీకు ఇవ్వబడిన పుస్తకాల్లో ఉన్నాయి. 60 పేజీలో చూడండి. అప్పుడు కళ్ళతో చూస్తే మీకు ఆనందం. అందుకని అప్పుడు మీరు చదువుతారు మాతో పాటు. అందుకని ఆనందం ఇంకేం కాదు. ఇవన్నీ కూడా మొదటి పేజీల్లో ఉన్నాయి. 60 పేజీలో కమలాక్షు నర్చించు కరములు
శ్రీనాథు వర్ణించింది 60 సురరక్షకుని చూచు చూట్కులు చూట్కులు శేషసాయిక మృత్తు శరము విష్ణునాకరణించు వీనులు మధువైరి జగిలిన మనం భగవంతు వలగను పదములు పురుషోత్తముని మీది బుద్ధి దేవదేవుని చింతించు దినము చక్రహస్తుని ప్రకటించు చదువు కుంభినీధవు చెప్పెడి గురుడు తండ్రి హరిచేరుమని ఎడి తండ్రి అది కనుక ఇత్యాది పోతన గారి పద్యాల్లో ప్రహ్లాదుడు ఏ రీతిగా ఇంద్రియాలను నిత్యం అదుపులో ఉంచుకునేవాడు తెలుస్తుంది అక్కడ. అలాగే ఆయన చేసినటువంటి నృసింహస్థుతిలో కూడా ఇంద్రియాల వల్ల కలుగుతున్న ప్రమాదాలని స్వామి ముందర ఆయన ఏకరూపెట్టిన విధానం ఉంది. ఆ ఇంద్రియాల ప్రమాదాల నుంచి ఆయన భయం వ్యక్తం చేసిన విధానం సాధక లోకానికి పెద్ద పాఠమే. జిహ్వైకత అచ్యుత వికర్షతి మా అవితృప్త శిష్యునోన్యత ప్రభుదరం శ్రవణం కుతస్థి ఘ్రాణోన్యత చపలదృక్ శ్లోకం. ఆ శ్లోకంలో మొత్తం ఆయన గారు ఇంద్రియాల గురించి ఆయన భయం వ్యక్తం చేసింది. చాలా వ్యక్తం ఇంద్రియాలు నాశనం చేసేస్తున్నాయి మమ్మల్ని అంటారు. ఇలాగ ఒక ఇంద్రియానికి ఎంతగా విషయాల్లో ప్రవర్తిస్తున్నా తృప్తి ఉండటం లేదు, అయినా అందులోకి వెళ్తాడు. నువ్వే కదా రక్షించాలి అని చెప్తూ ఒక మాట అన్నాడు ఆయన. ఒక యజమానికి ఒక భార్య కన్నా అనేక భార్యత్వం ఉందనుకోండి. ఏక భార్య అయితే పర్వాలేదు, అనేక భార్యలున్న ఒక యజమానికి ఎలాగైతే యాతన ఉంటుందో అలాగా జీవుడినైనా నేను యజమాని, నాకు అనేక మంది ఇంద్రియాలు పీకు తినేస్తున్నాయని చెప్పాడు. అందరూ బహ్వ్య సపత్రియ ఇవ గేహపతిని లునంతి. బహ్వ్య సపత్రియ, ఒక పత్ని అయితే ఏమో అనేక పత్నులు కలిగి ఉన్న యజమానికి ఎటువంటి పరిస్థితో వీళ్ళు ఇట్లాగే వాళ్ళు అట్లాగే అలాగే 5 ఇంద్రియాలకి అనంత కోటి విషయాలు ఇన్ని కలిపి నన్ను నమ్ముతున్నట్టు అని అక్కడ ఉదాహరణ చూపించాడు. అది అనేక భార్యాత్మం కలిగిన యజమాని సమస్య చూపించే ఉదాహరణ ఆ శ్లోకంలో వస్తుందన్నమాట. మొత్తం మీద ఈ విధంగా 5 ఇంద్రియాల వల్ల కలుగుతున్న ప్రమాదాల గురించి ఆ విధంగా భయం వ్యక్తం చేయలేదు. కలికాలం దగ్గర వచ్చిన అదృష్టం కలిగింది. పూర్వ యుగాల్లో అనేక భార్యాత్వాన్ని ఒప్పుకునేవారు, కానీ ఇక్కడ కూడా సుమారు ఒక 50-60 ఏళ్ళకి ఒప్పుకున్నారు. కానీ మొత్తమే రాజ్యాంగం చేసిన పని ఏంటంటే ఏక భార్య అనేది మాత్రం ఒక నియమం తీసుకుంది. ఇది 2వ భార్యను పెట్టారో మొత్తం మీద కోర్టుకి వెళ్ళే హక్కు ఉంది వాళ్ళకి. మొత్తం మీద ఆ విధంగా చేయడంలో కొంత లాభం కలిగింది. ఆగారు ఎక్కడో అక్కడ లేదనుకోండి, అది గవర్నమెంట్ కలిగించుకోకపోతే ఇక రకరకాలుగా ఉంటుంది. కనుక మొత్తం మీద ఒక రకమైనటువంటి ఒక జాగ్రత్త రక్షణ తీసుకొచ్చారు ఆ మొదట వివాహం చేసుకున్న స్త్రీ కాస్త. మొత్తం మీద ఏకపత్ని వ్రతాన్ని గవర్నమెంటే విధించింది. ఈ కాలానికి అనుగుణంగా మొత్తం మీద ఈ విధంగా నిరంతర సాధనశీలత్వం యొక్క సాకార రూపం ప్రహ్లాదుడు అని చెప్పి తర్వాత పరమ భాగవతోత్తమత్వం యొక్క సాకారం. ప్రహ్లాదుడు పరమ భాగవతుడు అంటే భగవంతుడిని పొందడమే తన జీవిత గమ్యంగా పెట్టుకున్నాడు భాగవతుడు. ఎవరైతే నిరంతరం భగవంతుని ఆశ్రయించుకుని ఉంటారో వాడు భాగవతుడు. సో ఈ భగవంతుడి యొక్క భక్తులు ఎవరైతున్నారో వీళ్ళ చరిత్ర భాగవతం. భాగవతుల యొక్క చరిత్రే భాగవతం. భాగవతుడు అనగానే భక్తుల గారి భగవంతుడు ఉన్నాడు. భక్తుడు హృదయంలో చేరితే వాడు భాగవతుడు అవుతాడు. ఈ భాగవతుడు ఆ భగవంతుని పొందడానికి వీడు పడిన ప్రయాస, జరిగిన చరిత్ర మొత్తం అంతా కలిగితే భాగవతం. అందువల్ల భాగవతం అనగానే భక్తుడు భగవంతుడు ఇద్దరు చేరితే భాగవతం. అందువల్ల ఇటువంటి భాగవతులు మన సంప్రదాయంలో అనేక మంది ఉన్నారు. కానీ ప్రహ్లాదుడు వచ్చేసి పరమ అనే విశేషణం వేశారు. పరమ భాగవతోత్తముడు పరమ భాగవతోత్తముడు. భాగవతంలోకెల్లా ఉత్తముడు. ఇంకా చెప్పకుండా దాని ముందు ఒక పరమ అనే విశేషణం కూడా వేశారు. పరమ అంటే అత్యంత ఉత్కృష్టమైనటువంటి ఉత్తమ భాగవతుడు అనేటటువంటిది అది ఎవరో కాదు, స్వామి అన్నాడు అన్నమాట. భక్తుల్లోకెల్లా అగ్రగణ్యుడు అని నరసింహస్వామి గారు ఇచ్చిన సర్టిఫికేట్. నేను పక్కల ప్రహ్లాదుడు ఆల్రెడీ స్వామి ఇచ్చాడు. అందువల్ల అక్కడ భాగవతులు అంటే ఏమిటో అర్థం చేసుకుందాం. విద్య కలిగి ఉంటే విద్యావాన్, ధనం కలిగి ఉంటే ధనవాన్, బలం కలిగి ఉంటే బలవాన్, భగము కలిగి ఉంటే భగవాన్. భగము అంటే సమగ్ర ఐశ్వర్య ధర్మ యశ శ్రియ జ్ఞాన వైరాగ్యాలు, ఈ 6 కళ్యాణ గుణాలు సమగ్రంగా ఉంటే వాటిని భగము అంటారు. భగము కలిగి ఉంటే భగవాన్. భగ అస్య అస్తి ఇది భగవాన్.
భగము ఎవరితో ఉందో వాడితో ఉంది. అది ఎవరు పెడితే వాడు భగవాన్ పేరు పెట్టుకోవచ్చు, కానీ ఆ పేరు మనం సగం కారణం సమగ్రంగా ఉండాలి. సమగ్రం అనే పదం వాడుతుంది. సమగ్ర ఐశ్వర్య ధర్మ యశ శ్రీయ జ్ఞాన వైరాగ్యాలు. సమగ్రం అంటే సంపూర్ణ అనర్థం. ఇట్టి భగవంతుని కలిగి ఉన్నవాడు భాగవతుడు. ఇట్టి భగవంతుడిని తనవాడుగా చేసుకున్నాడు భాగవతుడు. అట్టి భాగవతుల్లో పరమ ఉత్తముడు అనగా పరమ భాగవతోత్తముడు శ్రీ ప్రహ్లాదుడు. ఇది భాగవతులు అన్న నిర్వచనాలు. తమ త్రికరణములలోనూ అనగా తమ త్రికరణములలోనూ భగవంతుడిని నింపుకున్నవారు మరియు త్రికరణములను భగవంతుడితో నింపుకున్నవారు. త్రికరణాల్లోనే భగవంతుడు నింపుకున్నారు, త్రికరణాలనే భగవంతుడితో నింపుకున్నారు. అటు ఇటు కలిసి చెప్పాం. వాళ్లే భాగవతుడు, వాళ్ళే భగవంతుడే సర్వస్వం. అట్టి భాగవతులు అంటే భగవంతుడికి అత్యంత ప్రియం. అయితే ఆయా భాగవతుల జీవితాలను పరిశీలిస్తే ఇది ప్రహ్లాదు ఎందుకు పరమ భాగవతోత్తముడో తెలియాలి కదా. మిగతా భాగవతుల కన్నా ఈయన ఏ విధంగా ప్రత్యేకం అది రాశాను. అయితే ఆయా భాగవతుల జీవితాలను పరిశీలిస్తే పుట్టిన పిమ్మట ఆయా జీవిత దశల్లో ఎవరో ఒకరి ప్రచోదనం వల్ల వారికి భక్తి వైభవం సిద్ధించడం కనిపిస్తుంది. కొంతకాలం అయిన తర్వాత ఎవరెవరో వల్ల వాళ్ళ కాస్త ఇన్స్పిరేషన్ వచ్చి అక్కడి నుంచి వాళ్ళు భక్తులుగా మారడం అక్కడి నుంచి జరిగింది. అక్కడ అంటే పుట్టిన తర్వాత భక్తులుగా మాట్లాడాలి. అక్కడ పేరు రాస్తాను. అనగా ప్రభావ భక్తులు, బై ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సంబడి. ఎవరో ఒక ప్రచోదనం వల్ల భక్తి ఏర్పడింది. కానీ ప్రహ్లాదుడు ప్రభావ భక్తుడు కాదు, స్వభావ భక్తుడు. అనగా ఆయనకి జన్మతోనే భగవానుడైన వాసుదేవుని యందు సహజ సిద్ధంగా ప్రేమ ఉంది. ఒక బ్రాకెట్లో వాక్యం అది. వాసుదేవే భగవతి యస్య నైసర్గికి రతి. మూల భాగవతం, వ్యాస భాగవతం అని వ్యాసుల వారు పేర్కొన్నారు కదా. అనగా పుట్టినాక భక్తుడు కావాలని వాడు భక్తుడై పుట్టినవాడు. అదే ఆయన పుట్టాడు, భక్తుడై పుట్టాడు. శ్రీమద్ భగవద్గీతలోని భక్తుల లక్షణాల యొక్క నిండైన స్వరూపమే ప్రహ్లాదుడు. 26 లక్షణాలు స్వామి చెప్పాడు. అద్వేష సర్వభూత మైత్ర కరుణ ఏవత. ఈ 26 లక్షణాలు సమగ్ర స్వరూపం. భక్తుడు అంటే లక్షణాలు ఉంటేనే భక్తుడు. అలా మనం భక్తులు అనుకుంటే కాదు, లక్షణాలు కనిపించాలి. లక్షణాలు ఇంకను ప్రహ్లాదుడు పరమ భాగవతోత్తముడు అన్న మరికొన్ని కారణాలు. ఇంకను భాగవత పరమోత్తమత్వానికి కారణాలు కొన్ని. అవి భగవంతుని యొక్క సర్వగతత్వాన్ని లోకానికి నిరూపించిన మహానుభావుడు. చాలా విశేషమైంది. అందరం అంతా పరమాత్మ అంతా వ్యాపించున్నాడు, అంతా వ్యాపించాడు. నిరూపించింది ఎవరు? ఎవరో అందరూ వాడుకుంటాం, మాట వాడుకుంటున్నాం, కానీ నిరూపించే శక్తి లేదు. అందరూ మాట అంటున్న వాళ్ళ నిరూపించే శక్తి నిరూపించాడు. ప్రహ్లాదుడు నిరూపణ అర్థమవుతుంది. అందువల్ల భగవంతుని యొక్క సర్వగతత్వాన్ని నిరూపించిన మహానుభావుడు. అనగా తన భక్తితో భగవంతుడిని నృసింహరూపంగా అవతరింపజేసిన మహానుభావుడు. అది నృసింహరూపంగా స్తంభంలోంచి హిరణ్యకశిపుడు అడిగిన చోటు నుండి పైకి వచ్చే విధంగా ఏర్పాటు చేశాడు. నృసింహరూపాన్ని సెలెక్ట్ చేస్తుంది స్వామివారు. రూపం కూడా విడిచిపెట్టద్దాం, కానీ ఎక్కడి నుంచి రావాలి? ఎందుకంటే ఈయన అన్నమాట బట్టి ఆయన పట్టుదల ఏర్పడింది. అంతరా ఉన్నవాడని చెప్పాడు. అంతరా నిండున్నాడు అనేది వాడి మరి కోపం. అసలు లేడన్నవాడిని తీసుకొచ్చి అంతరా ఉన్నాడని చెప్పగానే వాడి ఉండి మండిపోయింది. వాళ్ళు ఎక్కడో లోకంలో కూర్చున్నాడంటే కొంత ఊరుకుందరేమో. అంతరా నిండున్నాడు చెప్తుంటే సహ సర్వస్య అంతటా నిండున్నాడు అని చెప్పగానే వాడి ఉక్రోషం వచ్చేసి వెంటనే లేకుండా స్తంభం ఇందులో ఉన్నాడా అడిగాడు. ఇందులో ఏంటి? అన్నింటిలో ఉన్నాడు. అంతరా ఉన్నవాడు ఇందులో లేకుండా ఎలా పోతాడు అని అక్కడ కొత్త గారి పద్యాలు చాలా వస్తాయి. ఇక్కడ బ్రహ్మ పర్యంతం ఎదుర్కొన్న చేమదాకా అణువణువులో నిండున్నవాడు. కోర్సు స్తంభంలో లేకుండా ఎలా ఉంటాడు? ప్రహ్లాదుడు ఉద్రేకంతో చెప్పిన మాటో లేదో మళ్ళాంటి వాళ్ళు ఎవరో చెప్పిన మాటో కాదు. అది తనకి అనుభూతి చూస్తున్నవాడిని చెప్పాడు. అంతేగాని ఏదో కంగారు మాట అనేయడం, ఏదో తర్వాత నాలుగు కలుసుకోవడం కాదు. స్పష్టంగా అంభోజాసనుడు ఆదిగాగా రుణపర్యంతము విశ్వాత్ముడై సంభావంబున నుండు ప్రోడ విపుల స్తంభంబునందుండడే స్తంభాంతర్గతుడయుడు. ఏ సందేహము లేదు.
నిర్దంభత్వమున నేడు కానబడు ప్రత్యక్ష స్వరూపమున. మీకు కావాలంటే ఒక రూపంతో కనిపిస్తాడు, ఉన్నాడు సందేహం లేదు అని. అక్కడ ఏదో కంగారు మాట కాకుండా సుస్పష్టంగా జ్ఞానాన్ని కూర్చున్నారు. ఇప్పుడు ఎదురుకుండా ఆయన కూర్చున్నారన్నది నాకు ఎలా తెలుస్తుందో ఆయనకు సర్వవ్యాపం కనుక నిదానంగా వాడు కాస్త నానా గాబరాపడి అడుగుతుంటే నిదానంగా కూల్గా కామ్గా స్పష్టంగా చెప్పాడు. వీడి మరీ ఉక్రోషం, మరీ ఉక్రోషం అంటే చెప్పదు కదా. తదాడాతి అంటారు పోతం గారు. తదాడాతి అంటే సమానం. ఆ కొట్టడంలో తాడనము, తాడనం అంటే కుట్టడం. తాడాతి వీళ్ళు సమానం. సరే కొట్టగానే మొత్తం మీద ఎందుకంటే సమ్ము వాడించుకున్నాడు. సమ్ము సెలక్షన్ అది. అయితే ఇక్కడ రహస్యం, ఈయన గారు అడిగిన చోటుని ఆయన రాలేదు అనుకోండి, సర్వగతులు కాదన్నారు. రెండు జరగాలి. ఆయన గారు సర్వగతులు అయి ఉండాలి, రెండోది ఈయన గారు అడిగినందుకు కనిపించాలి. వాడు సర్వగతులు అయి ఉండి ఈయన గారు చెప్పిన మాట పాటించలేదనుకోండి, ప్రహ్లాదు మాట పేరైతే. ఒకవేళ ఆయన గారు సర్వగతులు కాదనుకోండి, ఇప్పుడు రమేష్ అన్నవాడిని నన్ను ఈ క్షణంలో సింహాసనంలో చూపిద్దాంటే ఎవరు కుదురుతుంది? అవకాశం లేదు. ఎందుకంటే ఈ దేహం ఎక్కడుంది? ఈ క్షణంలో సింహాసనంలో కనిపించాలంటే ఎవడో ప్రతిజ్ఞ చేసేది అనుకోండి, నా మీద ఈ క్షణంలో చూపిస్తాను. ఎవరు ఎలా చూపిస్తావు? ఇక్కడ సింహాసనం వాళ్ళు కనీసం దగ్గర కాలగంట కొట్టు ఎంత స్పీడ్. ఈ క్షణంలో, మరుసటి క్షణంలో, ఉత్తర క్షణంలో సింహాసనంలో కనిపించాలంటే కుదరదు. ఈ దేహంతో కుదరదు కదా. కనిపించాలని ఉన్నా కనిపించడం కారణం పరిమితులు ఉన్నాయి. ఇప్పుడు రెండు సమస్యలు ఇక్కడ. స్వామి సర్వవ్యాపి అయి ఉండి ప్రహ్లాదుని మాట పట్టించుకోకపోతే సమ్మలంచుతాడు. ఒకవేళ ప్రహ్లాదుని మాటని విలువిచ్చినా ఆయన సర్వవ్యాపి కాదనుకోండి, దొరికిపోయింది. పిల్లవాడు మాట పోయింది. పిల్లవాడి మాట ఈ రెండింటిలో ఏ జరిగినా పిల్లవాడి మాట పోయినట్టే. కానీ ఆయన సర్వవ్యాపి అనేది అంత నిజము, పిల్లవాడి మాట అంత విలువిచ్చేది. ఈ రెండు జరిగితేనే సంబంధం. సంబంధం వీడు ఎంచుకున్నాడు, అమ్మాయి కాదు. వాడు ఏది ఎంచుకున్నా అందులో రావాల్సింది కారణం సర్వవ్యాపి కాబట్టి. పిల్లవాడి మాటను సత్యం కాదు, సత్యంలో లోకాన్ని నిరూపించారు. మంచి శ్లోకం వస్తుంది. సత్యం విధాతుం నిజభృత్య భాషితం వ్యాప్తించ భూతేషు అఖిలేషు చాత్మనః అదృశ్యదాత్యద్భుత రూపముద్వహన్ సంభే సభాయాం నమృగం నమానుషం. అది కూడా ఈ పుస్తకంలో ఉంది. సత్యం విధాతుం, ఆ పిల్లవాడి మాటను సత్యాన్ని లోకానికి నిరూపణ చేయడానికి. ఇది సత్యం ఎలా నిరూపణ అవుతుంది? హిరణ్యకశిపుడు గారు అడిగిన చోటు నుండి కనిపిస్తుంది. అడిగిన చోటు నుంచి కనిపించాలి. నాన్న ఈ స్థలం కాదు నాన్న, ప్లీజ్ కొట్టు అంటే దాని అర్థం అక్కడ లేడమే కదా అర్థం. ఇప్పుడు ఏం చెప్పాడు? సర్వవ్యాపి అని చెప్పాడు. సర్వవ్యాపి అని చెప్పిన తర్వాత ఎక్కడి నుంచైనా రావాలి, అది సంగతి. అందువల్ల ప్లేస్ ఆఫ్ సెలక్షన్ ఆఫ్ ప్లేస్ ఎవరిది? హిరణ్యకశిపుడు. ఈయన గారు చెప్పేసాడు అంతే, నీ ఇష్టం ఎక్కడైనా నేడు కానబడు ప్రత్యక్ష స్వరూపంబునన్, ఇవాళ నీ నేత్రాలకు కనిపిస్తాడు. ఇక్కడ ముచ్చట పడుతున్నావుగా, మరి మాట సత్యం చేయాలా? అందువల్ల లోకానికి స్వామి యొక్క సర్వగతత్వాన్ని, ఆల్ పర్వేడింగ్నెస్, సర్వవ్యాపకత్వాన్ని నిరూపించిన మహానుభావుడు. అందరం కబుర్లు చెప్తాం కానీ నిరూపణేది నిరూపణ. నిరూపించాలంటే దానికి ఎంత అనుభూతి ఉండాలి? అనుభూతి ఉండాలి. భగవంతుడు తన మాట వినేవాడై ఉండాలి. ఇప్పుడు ఎవడైనా మన అప్పటికేది అనుకోండి, ఏమంటే పలానా ఆయన పేరు చెప్పి ఆయన దగ్గర వెళ్ళండి, నా పేరు చెప్పండి అప్పు ఇస్తామన్నాను అనుకోండి. మిగతా వెళ్ళాక మన పేరు చెప్పాక ఎవరు డబ్బులు పంపించి మన మాట పోయింది ఇప్పుడు అక్కడ కదా. అలా ప్రహ్లాదుని మాట పోతే నేను సర్వవ్యాపినే కానీ నువ్వు చెప్తే ఎందుకురా పిల్లాడని మాట వినాలి? నువ్వు కనిపించమని ప్రతివాడి కనిపించడం ప్రారంభిస్తే శివానందాశ్రమంలో ఎవరో అడుగుతారు, మళ్ళీ వాళ్ళకి కనిపించాలి. ఇంకా పనిలేదా? ఎలా స్తంభాల ప్రారంభం వాడు ఒక స్తంభం అంటాడు, లేదా ఇంకో రాయి చూపిస్తాడు, లేదా నీకు గుడి చూపిస్తాడు. అందువల్ల నీతో ప్రారంభిస్తే 3 సమస్యలు వస్తాయి కాబట్టి నీ మాట నేను విలువ ఇవ్వను అంటే పోయింది. పిల్లవాడు తల తీసుకున్నట్టు అయిపోతుంది కదా. కానీ ఎంత ధైర్యంగా చెప్పాడు ఆ మాటని. అది నిరూపించాలంటే ఆ భగవంతుడు మన స్వాధీనంలో ఉంటేనే నిరూపించాలి కదా. అందువల్ల తన భక్తితో భగవంతుడిని నృసింహ రూపంగా అవతరింపజేసిన వాడు, సర్వవ్యాపి అయిన వాడిని, ఇంద్రియాతీతుడైన వాడిని ఇంద్రియాల పరిధిలోకి దించాడు. ఇంద్రియాలకు అందని వాడిని ఇంద్రియాలకు అందే విధంగా మలచాడు. అదే స్వామిని ప్రత్యక్షం చేయడం అంటే అర్థం. ప్రత్యక్షం అంటే అక్షము అంటే ఇంద్రియాలు, ఇంద్రియాలకి ఎదురుకుండా కనిపించడానికి ప్రత్యక్షం.
కనిపించకుండా పోతే అంతర్ధానం. ఇంకా రూపం కాస్త ఉపసంహరణ చేసుకుంటారు. ఆయన కాస్త ఒక రూపం ధరించగానే శరీరస్తుడికి ఎదురుకుండా కనిపించాడు. అర్థమైందా? అందువల్ల భగవంతుని యొక్క సర్వగతత్వాన్ని నిరూపించినటువంటి మహానుభావుడు. ఎందుకంటే ఆయన పరమ భాగవతుడు. ఎందుకంటే ఇందుకు ఇక రెండోది, కేవలం తన ఒక్కడి మోక్షం కోసమే ఆలోచన చేసిన స్వార్థపరుడు కాదు. కొంచెం పెద్ద విషయం ఇది. ప్రహ్లాదులో కనిపిస్తుంది. కేవలం తన ఒక్కడి మోక్షం కోసమే ఆలోచన చేసిన స్వార్థపరుడు కాదు. జీవకోడినందరినీ నారాయణుడి చెంతకి చేయాలని ఆయన తపన ఆయన చేసిన నృసింహ స్థితిలో స్పష్టంగా కనిపిస్తుంది. స్వతంలో అడిగాడు ఆయన. చాలా మంది మునులు ప్రాయేణ దేవ మునయ విముక్తి కామ మౌనం చరంతి విజనే న పరార్థనిష్ట నైతాన్ విహాయ కృపణాన్ విముముక్ష ఏకో నాణ్యం వదస్య శరణం భ్రమతోను పశ్యే. ఇది శ్లోకం. చాలా మంది ఎవరి మోక్షం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. ముందు అయినటువంటి వాళ్ళు మునులు వాళ్ళకి ఎంతసేపు వాళ్ళ మోక్షం గురించి వాళ్ళకి ఆలోచన, కానీ పరుల గురించి వాళ్ళు పట్టించుకోవటం లేదు. కానీ డిఫరెంట్గా మాట్లాడాడు. నైతాన్ విహాయ కృపణాన్ విముముక్ష ఏకో. నేను మాత్రం కేవలం నా ఒక్కడి మోక్షం గురించి ఆలోచించి నేను అలా విడిచిపెట్టట్లేదు. అందరి గురించి నా బెంగ. వీళ్ళందరూ ఏమైపోతారన్నది నా బెంగ. అందువల్ల వీళ్ళందరినీ ఉద్ధరించవలసి నువ్వే. నాణ్యం వదస్య శరణం భ్రమతోను పశ్యే. నువ్వు తప్పించి ఎవరున్నారు వీళ్ళందరూ ఉద్ధరించడానికి? కనుక అంటే ఈయన మనసులో ఒక భావం ఉంది లోపల. అది స్వామికి అర్థమైంది. ఆయన ఏమంటున్నాడు, మిగతా అందరికీ ఎవరి మోక్షం గురించి వాళ్ళది. మీ భోజనం వల్ల మీది, నా భోజనం వల్ల నాది కదా. అలాగే ఎవరి మోక్షం వల్ల వాళ్ళది. చాలా మంది వాళ్ళ మోక్షం గురించి వాళ్ళు ఆలోచించుకుంటున్నారు, కానీ మిగతా వాళ్ళ గురించి ఆలోచించట్లేదు. నేను అలా కాదు. నేను అందరి గురించి ఆలోచిస్తున్నాను. నేను అందరి గురించి బెంగపడుతున్నాను. కనుక వాళ్ళందరినీ నీ చెంతకి చేర్చాలని నేను ఆలోచన. నువ్వు తప్పించి వాళ్ళకి వేరే ఎవరో దక్కలేదు అంటే ఈ బట్టి ఆయనకి ఏమర్థమైందంటే, ఈ పిల్లవాడు కొద్దిసేపట్లో కేవలం తనొక్కడి గురించి కాకుండా అందరి గురించి అడుగుతాడని ఆలోచన చేస్తాడు. అదొక్కటి సక్సెస్ అయి ఉంటే మనం ధరించిపోతుంది ఈ పాటికి. కానీ ఎందుకు కాబట్టి కింద రాశాను, అది ఫెయిల్ అయింది అక్కడ ఆయన ప్రయత్నం. ఎందుకు ఫెయిల్ అయింది కింద రాశాను. చౌదరి గారు ముందు ఇది వెళ్ళండి ఫస్ట్. అది ఫెయిల్ అయింది. ప్రహ్లాదుడి యొక్క హృదయం స్వామి అర్థమైపోయింది. కొంచెం కంగారు పడ్డాడు. కంగారు పడ్డ మాట చెప్పించాడు. మాట చెప్పడంలో ఆయన గారికి ముందే తెలిసిపోయి, అడిగితే ఈ పిల్లవాడు అడిగేడా కొంచెం నేను అడుగుతాడు, నీకు ఏం కావాలో కోరుకోను. ఎందుకంటే ఈ పిల్లవాడు ఎలాగో అప్పుడు కోరికలు బుద్ధి చూపిస్తున్నాడు కదా. కొంచెంసేపట్లో ఈ పిల్లవాడు ఏది కోరుకుండా ఇవ్వాలి. ఇది అడిగేడా స్వామి సమస్యలో పడతాడు. అప్పుడు ఏం చేయాలి? వాడు అడిగితే తీర్చాలి. అప్పుడు ఏం చేయాలంటే వాడిని అడగనివ్వకుండా వాడిని అభద్రతలో పడేయాలి. ప్రహ్లాదుని అభద్రతలో పడేసాడు. అది ఎలాగంటే ఇక్కడ చూద్దాం. అయితే చివరికి తన ముక్తి గురించి మాత్రమే ఆయన స్వామిని కోరుకున్నాడు, కానీ జీవకోటి అందరికీ మోక్షం ప్రసాదించమని అడగలేదు కదా అని అంటే స్వామి ఆయనపై ప్రయోగించిన విష్ణుమాయా ప్రభావం. ఎందుకంటే పరమ భక్తులకు జ్ఞానులకు కూడా కొన్ని సందర్భాల్లో విష్ణుమాయ తప్పదు. నారదుల వారికి ఎన్నిసార్లు పడిందో విష్ణుమాయ. అందుమాత్రం ఆయన మనం ఒకడనుకోకూడదు. చాలా సందర్భాల్లో నారదుడికి స్వామి పెళ్లి చేసినట్టు తెలిసిన విషయం. నారదుడు వెళ్ళి పెద్ద హడావుడి. విష్ణుమాయ ప్రభావం ఏంటి తెలుసుకోవాలనుకున్నట్టు ఆయన. ఓహో అంతేనా, దానికే ఉంది అన్నట్టు. చాలా పెద్ద హడావుడైతుంది. చివరికి ఆయన ఆ మొహం ఓడగొట్టాడు. చివరికి పేట్ల మీద కూర్చున్న తర్వాత ఈయన గారి ముఖం ఆవిడ గారికి కోతులే కనిపించింది. దాంతో వాళ్ళందరూ మొత్తం సభాప్రాంగణంలో ఎంతమంది కోతి కూర్చుని ఎవరు పెళ్లి కూర్చుంటారు సామాన్ చెప్పి కోతి అందరూ కేకలేసి వెళ్ళిపోతే అప్పుడు ఈయన గారు మొహంలో పడిపోయాడు పూర్తిగా. అప్పుడు ఏంటి ఎంతమంది కోతి అన్నారని మొహం చూసుకుని ఇది కోతి మొహం. అప్పుడు మళ్ళీ ఆ మోహం తిరిగింది. అర్థమైందా? అరదా అని అడిగారు మహానుభావ. ముందు పురాణాల కథ జరిగింది కథే. కనుక మహాభక్తుల మీద కూడా, పరమ భక్తులకు జ్ఞానులు కూడా కొన్ని సందర్భాల్లో విష్ణుమాయ తప్పదు. ఎందుకంటే సంసార వ్యవస్థను మరింతగా కొనసాగించాలనుకుంటున్నవాడు తన భక్తుల చేత అట్టి కోరిక ఎలా అడగనిస్తాడు? అడగనిచ్చేడా తీర్చాలి. అప్పుడు ఏం చేయాలి? అడగనివ్వకుండా ఆపాలంటే వాడ ఆగడానికి సిద్ధంగా లేదు. అప్పుడు ఏం చేయాలి? వాడిని అభద్రతలో పడించాడు. అది ఎలాగంటే అడిగితే తప్పక తీర్చాలి కనుక అడగనివ్వరు. అదే విష్ణుమాయ. ఇక్కడ ఏం చేశారంటే మీకు ఇవ్వన పుస్తకంలో ఇక్కడ లేదు. అందుకే ప్రహ్లాదుని స్వామి అభద్రతలో పడేశాడు. ఎలాగా?
కోరికలు ఆశ చూపించడం రూపంగా. అంటే ఈయన గారికి అప్పటికింకా కోరికలు ఆఫర్ చేయలేదు. తర్వాత అడుగుతాడు. ప్రస్తుతం ఈయన గారి స్తోత్రంలో ఈ మాట చెప్పాడు. చెప్పగానే అమ్మ బాబాయ్ కొంతసేపట్లో అడగడానికి సిద్ధంగా ఉన్నాడు ఈయన గారు అని చెప్పి ప్రహ్లాదుడికి కోరిక అంటే చాలా భయం, చాలా భయం. నీకు ఏం కావాలో కోరుకో అన్నాడు ఈయన. అనగానే ఈయన పూర్తిగా ఒక ఇన్సెక్యూర్నెస్. ఇంత ప్రహ్లాదుడు ఒక అభద్రతలో పడ్డాడు. అంటే మొత్తం దృష్టి అంతా ఆయనే పట్టింది. మన సంగతి మర్చిపోయాడు ఆయన. దాంతో స్వామి ఆయన గారిని చేస్తా ఒక మోహంలో వేసి ఇది కోరికలు ఆశ చూపించిన రూపంగా ప్రహ్లాదుడిని స్వామి అభద్రతలో పడేశాడు. అందుకే ప్రహ్లాదుడు చివరికి కేవలం తన మోక్షం కోసమే ఆ కోరికని సార్ చెప్పుకున్నాం కదా. ఎదిరాశీషమే కామాన్ వరాంశవం వరదర్షభ కామానాం హృది అసంరోహం భవతస్సు హృదయవరం. నేటికే కాదు ఎప్పటికీ కూడా ఎటువంటి సంసార విషయ సంబంధ కోరికలు నా మనస్సులో మొలకెత్తకుండా ఉండే రూపమైన కోరిక తీర్చు అని పూర్తిగా ఆయన పరంగా అడగడం జరిగింది. కానీ ఆ సమయంలో మిగతా అందరి గురించి అడగడానికి ఆయన ఆలోచన అయితే ఉంది. కానీ ఆయన గారి ఆలోచనలు సాగనవరు. ఇలా అభద్రతలో పడేస్తాడు స్వామి. కానీ 10 మంది కోసం ఆలోచించాడు. ఏదో 10 మంది కోసం ఏదో భౌతిక జీవిత విషయంలో కాకుండా అంతమందికి మోక్షం గురించి. అంటే నువ్వు తలుచుకుంటే ఏముంది సంసార వ్యవస్థలు. ఇప్పుడు రైతులు ఉన్నారు, ఏదో పంట కాస్తా పోతే రుణాలు బ్యాంకుకి తీర్చే అవకాశం లేదు. అంతే కదా, పంట చేతికి అందితే రుణం తీర్చే అవకాశం ఉంది. కానీ పంటలు కాస్తా పోస్తే అప్పుడు ఏం చేస్తుంది గవర్నమెంట్? రుణమాఫీ. అంటే ఆ రుణం ఎవరు కడతారు? గవర్నమెంట్ కడతారు. వీళ్ళేం కట్టక్కలేదు, రుణం గవర్నమెంట్ కడుతుందిగా. అలాగే పాప ఇలా మగ్గిపోతున్నారు ఈ అజ్ఞానంలో పడి జీవకోటి. వాళ్ళందరి తరఫున నువ్వు ఏదో చెయ్యు, వాళ్ళందరూ నువ్వు కాకపోతే వాళ్ళందరూ ఎప్పటికి చేరుతారు. నేను నాకేదో అవగాహన కలిగిన ఇక్కడ దాకా వచ్చాను, వాళ్ళందరూ ఈ స్థితికి రావాలని నిర్ణయం పడుతుంది. ఎందుకంటే ఇది జనన మరణ రూప వ్యవస్థ. ఒక జన్మలో అది చూడలేను, అలాగే జన్మ రావడం ఆగదు కనుక ఈ వ్యవస్థలో ఉన్నాం కనుక ఎప్పటికి కోరుకుంటారు వీళ్ళందరూ. నిన్ను పొందితే కానీ వీళ్ళకి విశ్రాంతి లేదు. కానీ ఎన్ని మోహాలు ఉన్నాయో ఈ వ్యవస్థలో భాగంగా. అందువల్ల వాళ్ళందరినీ ఈ క్షణమే నా మీద ఉన్నటువంటి దయతో వీళ్ళందరినీ తరింప చెయ్యు. ఎంతో కొంత గవర్నమెంట్గా ఉంది కదా పెద్ద మనసు, రుణమాఫీ చేస్తుంది కదా, మరి ఆ మాత్రం పెద్ద మనసు నీకు లేదా అని నేను అడగబోతాడు కొద్దిసేపట్లో. కానీ స్వామి ఓ పిల్లాడానికి చాలా పెద్ద పిల్లవాడు కానీ పెద్ద కోరిక అడగబోతున్నావు. అందువల్ల ఏదో నీ గురించి అడుగు ఓకే, కానీ అందరి గురించి అంటే అలాగని స్వామి అలా పైకి ఆ మాట చెప్పరు. ఆ పిల్లవాడిని అడగకుండా చేయాలి. అడగకుండా చేయాలంటే వాడు అడగడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి వాడు అభద్రతలు పడి వాడికి ఇన్సెక్యూరిటీ వస్తుంది. దాంతో పూర్తిగా వాడి గురించి ఆలోచన పడి ఓహో వీడికి ఏది చూపిస్తే వీడికి ఈ ఇష్యూ మర్చిపోయి ఇప్పుడు పిల్లవాడి కూడా నడిపించాలంటే ఇంకోటి చూపించాలి. చూపిస్తే మెల్ల లాగించుకో. వాడు 100 రూపాయలు నోటు పడుతుంది అలా ఆడుకుంటాడు. వాడు చాకరీ చూపిస్తే 100 రూపాయలు తిరిగిపోతుంది వాడి చేతుల్లో. అలాగే ఈ పిల్లవాడే కాస్త కోరికంటే భయం కనుక నీకు ఏం కావాలంటే అది కోరుకో. ప్రహ్లాద భద్రంతే శ్రీదోహం తే అసురోత్తమ వరం వృణీష్వాభిమతం కామపూర్వస్మ్యహం నృణాం అంటాడు ఆయన గారు. ప్రహ్లాద నీకు భద్రం భద్రం భద్రం, నీకు మంగళమగ్గాక, నేను ప్రజల యొక్క కోరికలు తీర్చేవాడిని కనుక నీకేం కోరుకోవాలో కోరుకోవాలి. అమ్మ బాబాయ్ మళ్ళీ నన్ను ప్రమాదంలో పడిపోయాడని చెప్పి ఈయన గారు ఈ గోళం వస్తాడు. అది ఆ విధంగా అక్కడ విష్ణుమాయ పడింది ప్రహ్లాద మీద అని చెప్పి సూక్ష్మంగా ఉంటాయి విషయాలు. నాకు వచ్చిన ఆలోచనలే అంటే ఈయన గారు అన్నారు కదా మన గురించి ఎందుకు అడగలేదని. ఇప్పుడు పెద్దలు దాన్ని నివృత్తి చేశారు. ఈ విధంగా ఉంటుంది విష్ణుమాయ ప్రభావం పెద్దల మీద కూడా ఉంటుంది అది అని ఈ విధంగా పరమ భాగవతుడు ఒకటి భగవంతుడి యొక్క సర్వవ్యాపకత్వం లోకాన్ని నిరూపించిన వాడు, ఏదో మాటలతో సరిపెట్టడం కాకుండా. రెండవది కేవలం తనొక్కడ మోక్షం కోసమే ఆలోచన కాకుండా తోటి వారిని పరమాత్మతో చేర్చాలి అనేటువంటి ప్రయత్నం. ఆండాళ్ళు ఎలాగైతే కేవలం ఒకరితో కాకుండా 10 మందిని తీసుకెళ్ళిందిగా, ఆ విధంగా ఈ 2 లక్షణాలు బట్టి ఆయన పరమ భాగవతుడు అని ఒక ఆలోచన చేసి అడిగిన రాయడం జరిగింది. తర్వాత సంపూర్ణ ఇంద్రియ మనోనిగ్రహం యొక్క సాకార రూపం ప్రహ్లాదుడు. సంపూర్ణ ఇంద్రియ మనోనిగ్రహం. శ్రీ వ్యాసుల వారు ప్రహ్లాదుడి స్వరూప స్వభావాలను వర్ణించే సందర్భంలో వ్యాస భాగవతంలో 7వ శ్లోకంలో 4, 31, 33 ఆ నెంబర్ కూడా రాశారు. జితేంద్రియ ప్రాణేంద్రియ దాంతేంద్రియ ప్రాణ శరీర ధీ సదా అని 2 అక్కడ విశేషాలు చెప్పడం. జితేంద్రియ, జిత అంటే జయింపబడిన ఇంద్రియాలు గలవాడు, ఇంద్రియ జయం సాధించినవాడు.
అంటే కన్ను చెప్పిన పని ఏం చెప్తే కన్ను చేస్తుంది, ఏం చెప్తే చెవి చేస్తుంది. తన ఇంద్రియాలు తన అదుపులో ఉన్నవాడు. అదే ఇంకో సందర్భంలో దాంతేంద్రియ ప్రాణ శరీర ధీప్ కదా. దాంత అంటే నిగ్రహింపబడిన, దాంతులకైనా వేదాంతులకైనా అంటే త్యాగరాజం వారు ఒక కీర్తనలో దాంతులు అంటే ఇంద్రియ నిగ్రహపరుడు. దాంతేంద్రియ ప్రాణ శరీర ధీప్ కదా అంటే ఇంద్రియాలు, ప్రాణము, శరీరము, ధీ అంటే బుద్ధి, కదా దాంత ఎల్లప్పుడూ తన అదుపులో ఉన్నవాడు. ఎల్లప్పుడూ వాటిని తన అదుపులో కలిగిన వాడు. ఇంద్రియాలని, ప్రాణాన్ని, శరీరాన్ని, బుద్ధిని, ఇది దేహేంద్రియ ప్రాణ మనోబుద్ధులు ఏవైతున్నాయో వీటిని నిరంతరము తన అదుపులో కలిగి ఉన్నవాడు అని ప్రహ్లాదుల యొక్క లక్షణాలను చెప్తూ ప్రారంభంలో చెప్పారు. బ్రహ్మణ్య శీల సంపన్న సత్యసంధో జితేంద్రియ ఆత్మవత్ సర్వభూతానాం ఏకః ప్రియసహృత్తమ దాసవత్ నకార్యాంఘ్రి పితృవత్ దీనవత్సలః భ్రాతృవత్ సదృశే స్నిగ్ధో గురుషు ఈశ్వర భావన విద్యార్థరూప జన్మాఢ్యో మానస్తంభ వివర్జితః నోద్విగ్న చిత్తో వ్యసనేషు నిస్పృహః దృష్టేషు నోద్విగ్న చిత్తో వ్యసనేషు నిస్పృహః దృష్టేషు అవస్థదృక్ శృతేషు దృష్టేషు అవస్థదృక్ దాంతేంద్రియ ప్రాణ శరీర ధీస్తదా ప్రశాంత కామ రహితాసురో అసురః అని వస్తున్నారు. అక్కడ వస్తుంది లైన్లో. మీ మధురు నాకు వస్తుంది, బాగుంది. వారం రోజే మీ వల్ల మధుగారు పెద్ద వస్తున్నారు, ప్రతిరోజు చెప్తే ఎలా ఉంటుంది? మొత్తం అన్నీ మంచిపడుతుంది. శృతేషు గుణేషు దృష్టేషు అవస్తు దృక్, అది శృతేషు గుణేషు దృష్టేషు అవస్తు దృక్ దాంతేంద్రియ ప్రాణ శరీర ధీస్తదా ప్రశాంతకామ రహితాసురో అసురః అని ఆయన లక్షణాలు అక్కడ. అనగా ఇంద్రియాలు జయించినవాడు. అది కూడా అప్పుడప్పుడు నిగ్రహించడం కాదు, సదా అనగా ఎల్లవేళలా తన ఇంద్రియ ప్రాణ శరీర మనోబుద్ధులను అదుపులో ఉంచుకునేవాడు అని అర్థం. ఎందుకంటే ఇంద్రియాల వలన సాధనలకు ఎన్నెన్ని రకాల ఆపదలో అన్నది భగవద్గీతలో చెప్పబడిన అధ్యాయం లేదు అంటే అతిశయోక్తి కాదు. భగవద్గీత పూర్తిగా సాధనా గ్రంథం. ఇంద్రియాలు మనం అదుపులోకి లేకుండా మోక్షం ప్రసక్తి లేదు, సందేహం లేదు. ఎదురుగుండా దేవుడు వచ్చి నిలబడినా తెలిసిందే. ఇది వీటి నిగ్రహం ఉంటేనే ఆయన సొంతం అవుతాడు, లేదా కలిగి చూడుకోవడం. ఇంద్రియ నిగ్రహ పరుడికే పరమాత్మ సొంతమయ్యేది కనుక భగవద్గీతలో ఆయన ఇంద్రియాల వల్ల మనం పొందుతున్న ఆపదలు చెప్పబడిన అధ్యాయం అంటూ లేదంటే అతిశయోక్తి కాదు. అందువల్ల ఆధ్యాత్మికత అంటే కబూర్లు చెప్పడం కాదు అని అర్థం. అక్కడ ఈ మాట కాదు, అక్కడ రాశాను, పుస్తకంలో రాశాను. ఈ మాట నాది కాదు, సామవేదం వారు గారి మాట. ఆధ్యాత్మికత అంటే కబూర్లు చెప్పడం కాదు, ఇంద్రియాలు పూర్తిగా తన చెప్పు చేతల్లోకి తెచ్చుకోవడం. అది ఎందుకంటే ఇంద్రియాలు అంతర్ముఖం అయితే భగవద్దర్శనం చేయిస్తాయి, బహిర్ముఖం అయితే మనల్ని నాశనం చేస్తాయి. వాటికి అంత శక్తి ఉంది. అంతర్ముఖం అయ్యాయా భగవద్దర్శనం చేయి, అంత శక్తి ఉంది. బహిర్ముఖం అయితే అసలు అంటే ఏదో కాదు, జన్మల్లో దృఢస్తాయి. అసలు చేయడం ఏదో కాదు, జన్మల్లో దృఢస్తాయి, మళ్ళీ పునర్జన్మలో నప్పుతుంది. అయితే ఆయన ఇంద్రియాలను పెట్టే ఏర్పాట్లో భాగంగా అయితే సహజంగా వాటికి బహిర్ముఖ ప్రవృత్తే పెట్టబడింది. ఇంద్రియాలకు బై డిఫాల్ట్ బహిర్ముఖ ప్రవృత్తి పెట్టబడింది, అంతర్ముఖ ప్రవృత్తి కాదు, బహిర్ముఖ ప్రవృత్తి అని కఠోపనిషత్తులో ఎవరు యముడు నచికేతుడికి చెప్పాడు. యముడికి నచికేతుడికి జరిగిన సంవాదమే కఠోపనిషత్తు. అందులో వస్తుంది ఆ మంత్రం, పరాంచిఖాని యత్రన స్వయంభూ తస్మాత్ పరాం పశ్యతి న అంతరాత్మం. పరాంచిఖాని యత్రన స్వయంభూ, స్వయంభూ ఇంకా సృష్టికర్త ఆయన ఆ ఇంద్రియాలను తయారు చేసిన విధానంలో భాగంగా వాటికి బహిర్ముఖ ప్రవృత్తి పెట్టాడు. నీళ్లకి అడుక్కి వెళ్ళేటువంటి లక్షణం పెట్టాడు. నీరు పల్లం మెరుగు అంటున్నాం కదా, నీరు ఎప్పుడు పల్లం పక్క పంపించడం దానికి ఏర్పాటు అక్కర్లేదు. ఎత్తులో పంపించాలంటే మాత్రం మోటార్ ఉన్నది. ఎందుకంటే ఎత్తులోగా సహజంగా వెళ్ళవాలి, వాటి లక్షణాలకు విరుద్ధం కనుక మోటార్ ఒకటి ఉండాలి వాటిని ప్రెషర్ ఇవ్వడానికి అడుగుతుంది. అలాగే ఇంద్రియాలు సహజంగా బయటకు వెళ్ళేటట్టుగా, కన్ను ముందు చూసేటట్టుగా, చెవి బయట విషయాలను ఆకర్షించేటట్టుగా, శబ్దాలను అంటే ఎంతసేపు ప్రపంచంలోకి వెళ్ళేటట్టుగా వాటిని ఆయన తయారు చేశాడు, ట్యూన్ చేశాడు అలా. కానీ
ఇంద్రియాలు అంతర్ముఖమైతేనే భగవత్. అందుకే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ దుర్లభ అంటే దాని అర్థం అది. ఇది లలితా సహస్రనామం, దీని కనెక్షన్ అది. బహిర్ముఖ సుదుర్లభ, ఇంద్రియాలు బహిర్ముఖం అయ్యేవాడికి భగవంతుడు దొరకడం అసాధ్యం, సుదుర్లభ. అంతర్ముఖ సమారాధ్య, ఇంద్రియాలు అంతర్ముఖం అయ్యేవాడి చేత అమ్మవారి దగ్గర ఆరాధింపబడుతుంది అని అక్కడ మంత్రం అది. కనుక సహజంగా వాడి బహిర్ముఖ ప్రవృత్తే పెట్టబడిందని కఠోపనిషత్తులు చెప్పబడింది. మనకి ఎలాగో నిత్యానుభవం అదే కదా, నిత్యానుభవం ఉంది కదా. ఎప్పుడు చెప్పాడని నమ్మక్కర్లేదు, ఇంద్రియాలు ఎప్పుడు బయట. ఇలా ఎవరు వచ్చారనుకోండి, పొరపాటు కూడా బాగుంటుంది. ఏమిటో ఎవరు వచ్చినట్టు కదా, ఎక్కడి నుంచో మీద ఇలా అప్సరస్ వచ్చినట్టు చూడటం లేదు. ఇందాక తెలుసు మొహం లైట్ ఒకటి ఇలా పైకి సహజంగా వెళ్ళిపోయి అంతే. ఆ లక్షణం అలా వెళ్ళిపోతుంది అంతే. కానీ వాటిని వెనక పంపించడం కూడదు. ఎందుకంటే ఇంద్రియ మనో నిగ్రహాలను కూడా ఒక పవిత్ర యజ్ఞంగా స్వామి భగవద్గీత 4వ అధ్యాయంలో చెప్పాడు కదా. ఆయన చెప్పిన 12 యజ్ఞాల్లో ఇంద్రియ నిరోధ యజ్ఞం, విషయ నిరోధ యజ్ఞం, ఇంద్రియ సంయమ యజ్ఞం అని 2 యజ్ఞాలు చెప్పారు ఆ 12 యజ్ఞాల్లో. దైవమేవాపరే యజ్ఞం యోగిన పర్యుపాసతే, బ్రహ్మాగ్నావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి, శ్రోత్రాదీంద్రియాణ్యన్యే సంయమాగ్రసి జుహ్వతి, శబ్దాదీని విషయానన్యే ఇంద్రియాగ్రసి జుహ్వతి. ఆ శ్లోకంలో రెండు ఒకటి ఇంద్రియ విషయ నిరోధ యజ్ఞం, ఇంద్రియ నిరోధ యజ్ఞం. అక్కడ చిన్న కీలకం. 10 మంది మధ్యలో ఉన్నప్పుడు, అంటే ఎప్పుడైనా 10 మంది మధ్యలోకి వెళ్ళినప్పుడు ఇంద్రియ విషయాలవి విడిపోతాయి కనుక ఇంద్రియాలు విషయాలలో ఉన్న దోషాలను చూడడం రూపంగా ఇంద్రియాలు వెనకలాక్కో. 10 మంది మధ్యలో ఉన్నాయి, 10 మంది విషయాలు బోల్డ్ ఉంటాయి కనుక వాటిలో ఉన్న దోషం చూడాలి. ఏకాంతంలో ఉన్నప్పుడు ఇంద్రియాల వల్ల ఉన్న ప్రమాదం చూడాలి. ఏకాంతం అనేకం. పెళ్లిళ్ళకి వెళ్ళామనుకోండి, అక్కడ విషయాలలో దోషం చూడాలి, అప్పుడు ఇంద్రియాలకి విషయాలు గ్యాప్ వస్తుంది, అంతవరకు సక్సెస్ అయినట్టు. అదొకటి తెలిసింది కదా అని చెప్పి అంటే అస్మాన్ని పెళ్లిళ్ళకి వెళ్తామని అది కాదు అర్థం. సాధకుడు ఏకాంతంలో ఉండాలి. ఏకాంతంలో ఉన్నప్పుడు ఇంద్రియాల వల్ల ఉన్న ప్రమాదం ఏంటి అర్థం. అప్పుడు ఇంద్రియాలను ఆబ్జెక్ట్గా చూడాలి, జాగ్రత్త పట్టుకోవాలి. 10 మంది మధ్యలో వెళ్ళినప్పుడు ఇంద్రియాలు మన దగ్గర ఉంటాయి, విషయాలు ఆబ్జెక్ట్గా చూడాలి. సాధనలో ఏకాంతంలో ఉన్నప్పుడు ఇంద్రియాలను ఆబ్జెక్ట్గా చూడాలి, మనం వేరు కదా, అప్పుడే వాటి వేగం పడుతుంది. అది 10 మంది మధ్యలో జరగదు అది, ఆ విషయం స్వామికి తెలుసు. అప్పుడు విషయాలు అరెస్ట్ చేయాలి. ఎంత ఉండాలో అంత ఉండాలి, ఎంత నిగ్రహం ఉండాలి నేను అప్పటికి సేవ్ అయినట్టే. వచ్చిన తర్వాత ఇంద్రియాలకు ప్రమాదం ఉంది కనుక వాటిని ఆబ్జెక్ట్ అక్కడ పక్కనే చెప్పాడు. కనుక ఇంద్రియ నిగ్రహ యజ్ఞం, అదే మనో నిగ్రహ యజ్ఞం కూడా ఇంకొక 2 శ్లోకాల ముందుకు వెళితే మనో నిగ్రహ యజ్ఞం కూడా చెప్పాడు. కనుక ఒక 12 యజ్ఞాలు చెప్తే ఆ 12 యజ్ఞాల్లో ఈ 2 యజ్ఞాలు ఉన్నాయి. ఒక పవిత్ర యజ్ఞంగా, యజ్ఞము అంటే భగవంతుడిని పొందడం కోసం మనం చేసే సాధన, భగవత్ ప్రాప్తి కర్మే యజ్ఞం పేరు చెప్పాడు. లోకహితం కోసం చేసేది లేదా భగవత్ ప్రాప్తి కోసం చేసేది ఒక దివ్యమైన కర్మని యజ్ఞం అనే పేరుతో చెప్పాడు ఆయన 3వ అధ్యాయం 4వ అధ్యాయం. అందులో 12 యజ్ఞాలు. అందులో ఒక యజ్ఞం స్వాధ్యాయం, మనం చేసుకుంటున్న పారాయణలు ఇవన్నీ. ప్రాణాయామం ఒక యజ్ఞం, ఆహారం నియమంగా తినడం ఒక యజ్ఞం. అలాగే జ్ఞానయజ్ఞం, ఇప్పుడు మనం చెప్పుకున్నాం జ్ఞానయజ్ఞం. అక్కడ చెప్పాడు స్వాధ్యాయ జ్ఞానయజ్ఞ అని చెప్పిన తర్వాత ద్రవ్యయజ్ఞం ఒకటి చెప్పాడు. అంటే మనకున్న ధనాన్ని సత్కార్యాలకు ఉపయోగించడం, అది కూడా యజ్ఞం. రోజు కూడా దేవతార్చన చేయడం, అది దైవయజ్ఞం, దేవయజ్ఞం అని మొత్తం 12 యజ్ఞాలు చెప్పి అన్ని యజ్ఞాల వల్ల జ్ఞానయజ్ఞం గొప్పది. మిగతా అన్ని యజ్ఞాలు కూడా జ్ఞానయజ్ఞాన్ని దగ్గర రావడానికి సహకరించాలి. సర్వం కర్మాశీలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే శ్రేయాం ద్రవ్యమయాత్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ. అంటే మిగతా యజ్ఞాలు వేస్ట్ అని కాదు, మిగతా యజ్ఞాలన్నీ కూడా జ్ఞానయజ్ఞం దగ్గర చేర్చాలి. జ్ఞానయజ్ఞం మనం మన పని ముగిస్తుంది. జ్ఞానయజ్ఞం అంటే భగవద్ విషయాన్ని, భగవద్ జ్ఞానాన్ని చర్చించుట, ఆయా గ్రంథాల సహాయంతో, పెద్దల వాక్యాల సహాయంతో వాటిని చర్చించడం జ్ఞానయజ్ఞం. జ్ఞానయజ్ఞంలో జ్ఞానం డిస్కస్ చేయకూడదు. మిగతా యజ్ఞాలన్నీ కూడా మనస్సు యొక్క పవిత్రత కోసం. జ్ఞానయజ్ఞం దగ్గరికి వచ్చేది ఆ పవిత్రమైన మనస్సుతో జ్ఞానాన్ని శ్రవణం చేయాలి. ఇంతే చెప్పుకున్నాం. 4వ అధ్యాయం చెప్పుకున్నాం, మనం చెప్పుకున్నాం. సరే, మీరు ఎలాగో నచ్చుకున్నారు కాబట్టి ఇవ్వాలి. కనుక స్వామి 4వ అధ్యాయంలో పేర్కోవడం జరిగింది. అవన్నీ కూడా ఆ గదిలో జరిగినట్టు వైభవాలు.
ప్రహ్లాదుని సంపూర్ణ ఇంద్రియ మనోనిగ్రహం ఎంత గొప్పదంటే సాక్షాత్తు నృసింహస్వామి వారు కలిగించిన ప్రలోభాలకు సైతం వశపడలేదు. యోగోత్తరమైన వైరాగ్యం అంటే సామాన్య వైరాగ్యం, సామాన్య వైరాగ్యం. ఆయన గారు వేసినటువంటి మసాలా కూడా పడలేదు మహానుభావుడు. ఈ రీతిగా తన ఏకాంత భక్తి నిరూపించిన మహాత్ముడు ప్రహ్లాదుడు. స్వామిని బ్రహ్మాది దేవతలు సైతం ఆశ్చర్యచకితం చేసిన వాడు ప్రహ్లాదుడు. దేవతలకు ఆశ్చర్యం ఏంటి పిల్లవాడు వైరాగ్యం, ఏమీ లేనప్పుడు అందులో వైరాగ్యంగానే కనిపిస్తాం, అన్నీ ఉన్నప్పుడు తెలుస్తుంది ఏమాత్రం వైరాగ్యం. తన ముందు అన్నీ పరుచుకుని ఉన్న వాటిలో ఉన్న దోషాన్ని చూశాడు పిల్లలు. అంటే దోష దర్శనం చేయగానే మనసుకి ఎప్పుడు తన వైరాగ్యం ఉంటుంది. మనకే చూడడానికి పైన బాగా ఉంటుంది, ఇలా కొయ్యగానే కూర్చో చీ అంటారు. వెంటనే పై చూస్తే నవాలు ఆడిపోతుంటుంది, ఇలాగ ఇంకా అదే మోక్షంగా కనిపిస్తుంది. ఇలా కొయ్యగానే చాలు అందులో ఇది ఉంటుంది, నల్లగా కనిపిస్తుంది. వెంటనే చీ అని మాట వస్తుందా లేదా, వెంటనే కత్తిపెట్టి ఇలా కడిగి దాని బదులు ఇలా పక్కన నుంచి పోసి మొత్తం వదలంగానే ఆ భాగం చేసేస్తున్నాం. అది పెద్ద వంకాయ, దానికి వదులుతుందాన్ని అటు పోసి ఇటు పోసి ఇటు పోసి ఇటు పోసి మొత్తం మీద దాన్ని ఆ నల్ల భాగాన్ని చెప్పాలి చేసుకొస్తాం. కానీ ఆ భాగం మీద వైరాగ్యం వస్తుందా లేదా, అలాగే ఈ ప్రపంచం యావత్తు మీద వైరాగ్యం వస్తే వాడికి మోక్షం. ప్రపంచం యావత్తు మీద, ఈ మాట అర్థమైందో లేదు, ప్రపంచం యావత్తు మీద, ఈ మాట అంత వేరే వెళ్ళదు చెవుల్లో, అందులో నాలుగు చెప్పాను. ప్రపంచం యావత్తు మీద వైరాగ్యం వచ్చిన వాడికి మోక్షం. ఇది పరమాత్మ వైరాగ్య విషయంలో చాలా ఫర్మ్గా ఉంటాడు. అందులో సందేహం లేదు అందులో. అయితే దీన్ని పరిశీలిస్తే అర్థం, వైరాగ్యాన్ని పరిశీలిస్తుంటేనే, అలా పరిశీలింపజేస్తున్న వాళ్ళ సహాయంతో పరిశీలిస్తుంది, అప్పుడు ఇందులో దోషం బయటకు వస్తుంది. లేదా దోషం అడుక్కుండిపోతుంది, వంకాయలాగా బయట కనిపిస్తుంది, లాగా దోషం లోపల ఉంటుంది. వేడి పండు చూడ చిన్నప్పుడు చదువుకున్నానే తన అర్థం, కొట్ట విప్పి చూడ పురుగులుండు. అలాగే ప్రపంచంలో ప్రతి వస్తువులని అశాంతే ఉంది, కానీ చూడడానికి పైకి మాత్రం శాంతి రాదు. దీన్ని పరిశీలించాలి, పరిశీలిస్తే బుద్ధికి పడుతుంది. అప్పుడు దాని మీద ఇంకా అందులో శాంతి ఉందంటే మనసుకి రాగం, అందులో అశాంతి ఉందని మనసు వైరాగ్యం. వైరాగ్యం అంటే గొడవలు పెట్టుకోవడం కాదు, వెళతాను వాడుతుంది, ఆ వస్తు తత్వం ఏంటో తెలుసుకోవడం. కొంత వైరాగ్యం ఏమో మేడి చెట్టు ఏదో ఉంటుందంటారు, మేడి చెట్టు దత్తాత్రేయుడికి ఇష్టం, అదే దాని ఏదో పేరుందా పునపదం, వ్యవహార చెట్టు, మేడి చెట్టు, ఔదుంబరం, కరెక్ట్, ఔదుంబర వృక్షం. దత్తాత్రేయుడి ఆలయంలో ఔదుంబర వృక్షం ఉంటుంది. ఇప్పుడు అమ్మవారికి ఎలాగైతే ఆవిడ చెట్టు ఆవిడకుందో హోరు చూడలేదు ఎప్పుడు, కానీ ఇది మాత్రం చిన్న వేమగారి పద్యాల్లో విన్నాం. కొట్ట విప్పి చూడ పురుగులు ఉన్నది, ఔదుంబరం, ఉదుంబరం ఔదుంబరం అలా మాట. మొత్తం మీద ఈ విధంగా బ్రహ్మాది దేవతలను ఆశ్చర్యచకితం చేసినవాడు ప్రహ్లాదుడు. సంపూర్ణ ఇంద్రియ మనోనిగ్రహం యొక్క సాకార రూపం. తర్వాత నారాయణ నామ యొక్క సాకార రూపం. ఇది పెద్ద కథ, అది ఎవరి వల్ల విన్నాను రాశాను కూడా. ప్రహ్లాద జననం గురించి బ్రహ్మశ్రీ మధురగడ దత్తాత్రేయ శాస్త్రి గారి ద్వారా విన్నది ఇది అని రాశాను. ఆయన ద్వారా ఇది విన్నాను. ప్రహ్లాదుడు తండ్రి గర్భంలో ఎలా ప్రవేశించాడు, ఎందుకంటే నారాయణ నామం యొక్క రూపమే ప్రహ్లాదుడు. అది ఎలాగన్నది మొత్తం కథే కనుక అది తెలుసుకుని సరిపోతుంది. హిరణ్యకశిపుడు గారు కాస్త తపమాచరించడానికి మంథర పర్వతం లోయలోకి దిగి ప్రారంభించబోయే వేళకి దానికి విఘ్నం కలిగించడానికి దేవగురువైనటువంటి బృహస్పతి గారు ఒక పక్షి రూపంలో ఆ హిరణ్యకశిపుడు తపస్సు చేయబోయే ప్రదేశానికి అతి సమీపంలోనూ చెట్టుపై వాలి నారాయణ నారాయణ అనడం ప్రారంభం. ఇక్కడ ఈయన గారు ఇంకా తపస్సు ప్రారంభం కాకుండా ఉండడానికి ఈయన నచ్చని పేరు పలకడం అన్నమాట, నారాయణ నారాయణ అని. బృహస్పతి గారు ఓ చెట్టు మీద వాలి ఎదుర్కొన్నా, ఆయన ఏదో ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాడు, ఆ ఎదురుకుండా చెట్టు మీద నారాయణ నారాయణ. అది వినగానే హిరణ్యకశిపుడు విపరీతం కోపం వచ్చింది. శుభమాను తపస్సు ఆరంభించబోతుంది, ఏమిటి అమంగళ శబ్దం, ఎందుకంటే ఆయన గారు అమంగళ శబ్దం అది కనుక అని ఆ పక్షిని అక్కడి నుంచి తరిమే ప్రయత్నం చేసాడు, విఫలం అవుతున్నాడు. ఈయన గారు స్థానాలు మారుస్తున్నాడు, ఆ స్థానం కాదని వేరే స్థానానికి మారి అక్కడ ప్రారంభించబోతుంటే మా కూడా ఇదే సంగతి. ఈయన ఎక్కడికెళ్తే పక్షానికి వెళ్తాం నారాయణ నారాయణ. ఇదేమిట్రా రోజు మొత్తం ఇలాగా ఆయన 5 స్థానాలు మార్చాడు. ఆ పక్షి నిర్విరామంగా నారాయణ స్మరణ చేస్తూనే ఉంటుంది. అలా మధ్యాహ్నం దాకా దాంతో గోలపడి చివరికి ఆ రోజు తపస్సు ఆచరించడానికి అనుకూలం కాదని నిర్ణయించుకుని ఇంటికి తిరిగి వచ్చింది. తిరిగి వచ్చేగానే అంతటా ఆయన భార్య కయాధువు, కాబోయే ప్రహ్లాదుడు తల్లి,
ప్రహ్లాదుడు కాబోయే తల్లి కదా, ఆవిడతో కయ్యాదు. భర్తను చూసి ఆశ్చర్యపోయి ఏమిటి తపస్సు ఈ వెంట వచ్చాడని చెప్పి ఆవిడ కాదు ఆవిడ ప్రశ్నలతో ఆవిడ వేదికలో ప్రారంభించింది. అప్పుడు ఏం జరిగింది, మళ్ళీ ఎందుకు వచ్చేసావు నువ్వు ఇలాగా అని చెప్పగానే అది అన్నాక ఈ జరిగింది చెప్పడంలో పక్షి మొత్తం కథంతా చెప్పి పక్షి నారాయణ నారాయణ అని పలికి తనకు ఇబ్బంది కలిగింది అని చెప్పి ఈయన గారు నారాయణ పలకడంలో ఆవిడ గారికి ఆనందం కలిగింది. ఆయన నోటంట నారాయణ నారాయణ భగవన్నామం పలకడం ఆవిడకి ఎంతో ఆనందం ఇచ్చింది. దాంతో దాన్ని మళ్ళీ మళ్ళీ వినాలని ఆవిడ కుతూహలం కలిగి పలకంటే పలకడాయన. అందువల్ల ఆవిడ ఏం చేసిందంటే ఆవిడ ఏదో పని హడావిడిలో ఉండి ఆయన చెప్పింది వినని దానిలో నటిస్తూ ఏమిటన్నారు ఇప్పుడు ఏదో ఆ పక్షి ఏమిటి పలికింది ఏమిటంది అంటే నారాయణ ఆనందం మళ్ళీ వినన్నట్టుగా ఏమిటి అన్నారు ఏంటి మళ్ళీ ఇలాగా ఏదో వింటున్నా వినని దానిలాగా నటిస్తూ ఆ పక్షి ఏం పలికిందని కావాలి మరీ మరీ అడిగింది. ఆయన ఏమిటి చెప్పలేదు కలగా చికాకాని అంటున్నట్టు వాళ్ళు నారాయణ చెప్పింది వినపట్లేదా అని విసుక్కుంటున్నట్ట చెప్తున్నాం లేదా అని చెప్పి చికాకాని చెప్తూ నారాయణ అని అయిష్టంగా పలికాడు. ఇలా ఆవిడ మొత్తం మీద ఆయన చేత 108 సార్లు నారాయణ పలికింది. ఈ సందర్భంలోనే లోకపావనుడైన భక్త ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడిలో ప్రవేశించాడు. ఆ నామం ద్వారా ప్రవేశించిన కదా అర్థమైందా. అందువల్ల నారాయణ నామ యొక్క సాకార రూపం వాడు అయిష్టంగానో ఇష్టంగానో పలుకుతుంటే ఆ 108 సార్లు పలకగానే లోకపావనుడైన ప్రహ్లాదుడు ఆ నామం ద్వారా గర్భంలో ప్రవేశించాడు. మనం తండ్రి గారి గర్భంలోకి ఎలా వెళ్తామంటే ఆయన గారి తిన ఆహార పదార్థంలో వెళ్తాం. ఏ వంకాయ మీద కూర్చుంటాం, ఆయన వంకాయ మోజు పడతాడు. ఆ వంకాయ చాలా మంది చూస్తారు రైతులు చేస్తారు, కానీ ఎందుకు వదిలేస్తారు. ఎందుకంటే ఈయన గారికి మనకు కావాల్సింది కనుక ఈయన వంటాడు కన్నా ఈయన అక్కడ ఆయనలో పెడతాం, అక్కడి నుంచి ఆవిడలో అక్కడ పోతుంది. ఇలాగే ఆహార పదార్థాలు వాళ్ళు ఉంటాం అన్నా. అందుకే మనం ఇక్కడి నుంచి దేహం నుంచి బయటకు వెళ్ళి మోక్షం మోదపోతే ఎక్కడ ఉంటామంటే రైతు బజార్లో ఉంటామని అర్థం. అది ఇది అర్థమైతే కాదు. రైతు బజార్లో కూరలు కొనుక్కోవడం కాదు, ఆ కొనబడే కూరల్లో ఉంటాం. ఏదో ఒకటి కూర ఎక్కడ పడండి ఏ భూముల మీద పడి ఉంటే వాడు పడిపోతాడు పడుకుని తినడం వాడి తెలిసి ఎక్కడి నుంచి తండ్రి తెలిసి మొదలు ఇదే కూర. ఇలా దేహాలు ధరించుకుంటాం. ఎక్కడ ఏం చెప్పలేదు, శాస్త్రాల్లో ఉంది మాట అంటారు. ధాన్యాల మీద కాయగూరల మీద వాటి మీద అలా పడి ఉంటాం అక్కడ. ఒక తేజో రూపంగా ఉంటాం, అంటే జీవుడు అంటే తేజో రూపంగా ఉంటాం. అక్కడ ఆ సూక్ష్మ రూపంలో ఉన్నది ఆయన గారు తీసుకుంటాడు. తీసుకోవడంలో అక్కడ ఆయన గర్భంలో పడతాం. అది అలా మొత్తం మీద ఆ సందర్భంలోనే భక్త ప్రహ్లాదు హిరణ్యకశిపుడు ప్రవేశించేట. ఆ రాత్రి జరిగిన కలయికలో హిరణ్యకశిపుడి ద్వారా కయాదులో ప్రవేశించేడుట అని శాస్త్రం కూడా అక్కడ వినడం కూడా జరిగింది. అందువల్లే సాక్షాత్తు నారాయణ నామమే ప్రహ్లాదుని రూపంగా పుట్టింది. అందుకే ఆయన సంతద శ్రీనారాయణ పాదపద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుడై. అయితే ఇక్కడ కూడా విన్నాను, హిరణ్యకశిపుడి చేత పలకబడుతున్న నారాయణ నామ రూపంగా అంటే పిల్లవాడు ఏదో ఒక కలయికగా వెళ్ళినవాడు కాదు. హిరణ్యకశిపుడి చేత పలకబడుతున్న నారాయణ రూపంగా నారాయణ నామం ఆవిడ వింటుంది. ఆ వింటున్న సమయంలో ఈయనలోంచి ఆవిడ పలుకుతుంటే ఈయనలోకి వెళ్ళేట, వింటున్నప్పుడు ఈయనలోంచి ఆయనలోకి. అది మహాత్ములు అలా కొడతారు ఇప్పుడు. అందుకని అది భౌతికమైన కలయికలు కాదు అని ఒక ఆర్గ్యుమెంట్ కూడా ఉంది. అందువల్ల మొత్తం మీద ఈ విధంగా నారాయణ నామ యొక్క సాకార రూపం. ఇక చక్కటి శీలము యొక్క సాకార రూపం. శీలము అంటే క్యారెక్టర్, ప్రవర్తన. అంటే వాడి యొక్క లక్షణం ఏంటి? శీలం అంటే ప్రతి వాడికి శీలం ఉంటుందంటే వాళ్ళ ప్రవర్తన తీరు, వాళ్ళ స్వభావం ఎన్నో వస్తాయి. ఎవరి ఆలోచన విధానాన్ని ఎవరి ప్రవర్తన విధానాన్ని అవలంబించిన కారణం చేత మనకి భగవత్ ప్రాప్తి కలుగుతుందో అట్టివారు శీల సంపన్నులు అంటారు. ఎవరి యొక్క ఆలోచన విధానం లేదు ఎవరి యొక్క ప్రవర్తన విధానం అనుసరిస్తే మనకి భగవత్ ప్రాప్తి కలుగుతుందో అట్టివారు శీల సంపన్నులు. శీలం అనగా ఇంగ్లీష్ క్యారెక్టర్. అంటే మనిషి అంటే కాళ్ళు చేతులు ముక్కు మొహం ఇవేనా శాశ్వతమా? ఒకరోజు బూడిద కాబోయేది. అయితే మనుష్యుడు సమాజంలో ఎప్పటికీ వాడి శీలం రూపంగా జీవించే ఉంటాడు. మనుషులందరికీ ఉంటాయి చెవి ముక్కు కన్నా. మనుషులు అంటే కేవలం విడిగే కాదు, వాళ్ళ ఒక మనిషికి తేడా ఉంది. అక్కడ వాళ్ళ ప్రవర్తన విధానం ఉంటుంది. కొంతమందిలో గొప్ప ప్రవర్తన ఉంటుంది, కొంతమందిలో నీచమైన ప్రవర్తన. దాన్ని బట్టి మనిషి ఎప్పుడు బతుకుంటాడు.
సరేనా? కొంతమంది విషయంలో ఫలానా వ్యక్తి అనగానే ఆయన మహాత్ముడండి అంటారు, మరికొంతమంది విషయంలో వాడా దురాత్ముడండి. ప్రహ్లాదుడు, హనుమ, శ్రీరాముడు ఈరోజు మన మధ్యలో దేహములుగా లేకపోవచ్చు, కానీ వారి దివ్య శీల సంపద రూపంగా ఈ లోకంలో మన హృదయాల్లో వారన్నిటికీ శాశ్వతుడు. అంతే కదా, మనిషి వెళ్ళిపోయినా కీర్తి మిగులుతుంది. ఎక్కడి నుంచి వస్తే పేరు వాళ్ళ ప్రవర్తన ఏదైతే ఉందో సమాజంలో 10 మంది జ్ఞాపకం ఉంటుంది. ఎందుకంటే కర్పూరాన్ని ధరించిన అరచేతికి కర్పూర వాసన సోకినట్లుగా అనంత కళ్యాణ గుణ సంపన్నుడైన నారాయణుని స్మరించిన ప్రహ్లాదునికి ఆయన లక్షణాలే సంక్రమించేస్తాయి. వ్యాసుల వారు ప్రహ్లాద గురించి చెప్తూ బ్రహ్మణ్య శీల సంపన్న అని తెలుస్తారు. శీలం అనే సంపద గలవాడు అని. శీలం అంటే ఇక్కడ అర్థం చెప్తున్నాం. శీలం అనగా విప్రులైన వారు, అనగా వేదమయ జీవితం గడిపేవారు. వేదం చెప్పిన రీతిలో ఎవరైతే బ్రతుకుతున్నారో అది వేదమయ జీవితం అంటే. అది వేదం చెప్పే రీతిలో బ్రతుకుతున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విప్రులు అంటారు. అటువంటి వాళ్ళు హర్షించే రీతిగా నడుచుకోవాలి. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎవరు చెప్పినట్టు నడుచుకోవాలి? మనం వేదం చెప్పినట్టు నడుచుకోవాలి. చాలా మంది ఉన్నారు ప్రపంచంలో. వాడు చెప్పినట్టు నడుచుకోండి, వీడు చెప్పినట్టు నడుచుకోండి, కుదరదు అక్కడ. వాడు వీడు చేస్తున్నారు, వేదం ప్రమాణం. వేదం చెప్పినట్టు నడుచుకోవాలి. అందువల్ల వేదమయ జీవితం జీవించేవారు విప్రులు అంటారు. అటువంటి విప్రుల చేత పొగడబడేవాడు ఎవడు, వాడు గొప్ప శీల సంపన్నుడు. అది అందువల్ల అటువంటి విప్రులైన వారు హర్షించే రీతిగా, అటువంటి వేద పండితులు ఎవరైనా ఉన్నారో వాళ్ళు హర్షించే రీతిగా నడుచుకోవడం అదే శీలము. ఈయన మహాత్ముడు అంటే ఎవరు? ఒక వేద పండితులు చెప్పాలి, ఒక సామాన్యుడు కాదు. వాడు వేదం చెప్పినట్టుగా జీవిస్తున్నవాడు అయి ఉండాలి. వాడు సర్టిఫికేట్ అర్థమవుతుంది. అదే లోకులు చెప్పడం కాదు, లోకులు కూడా ఎలా చెప్తారు వేరే సంగతి. కానీ ముందు ఆ ప్రశంస ఇవ్వాల్సింది వేదం, అనగా వేద ప్రోక్తమైన జీవన విధానం అవలంబించేవాడు. వేద ప్రోక్తమైన అంటే వేదం చెప్పేటటువంటి జీవన విధానాన్ని అవలంబించేవాడు. అది తన సన్నిధితో, తన ప్రవర్తనతో తోటి వారిలోకి దైవత్వాన్ని నింపడం ప్రహ్లాదునికి వెన్నతో పెట్టిన విద్య. తన సన్నిధి మాత్రంతో, తన ప్రవర్తనతో, రెండు తన ప్రెజెన్స్ లో ఉన్న వాళ్ళకి, అలాగే తన ప్రవర్తనతో పాఠం నేర్పేవాడు. ఇది ప్రవర్తించకుండా వాళ్ళ నేర్పే శక్తి ఉండదు. తను ప్రవర్తిస్తూ ఆ ప్రవర్తన చూడగానే వాళ్ళు తీర్చిదిద్దుకునేవారు. రెండోది తన సన్నిధి. మహాత్ముల సన్నిధిలో కూర్చుంటే కదా శాంతి వస్తుంది, అందులో సన్నిధి. కనుక ఈ విధంగా తన సన్నిధితో, తన ప్రవర్తనతో తోటి వారిలోకి దైవత్వాన్ని నింపడం ప్రహ్లాదుని వెన్నతో పెట్టింది విద్య. అంటే అవలేలగా వచ్చేసిందని అర్థం. ఆయన పేరులోనే ఉన్నది ఏంటి? అందరి చేత ఆత్మానందాన్ని పానం చేయించేవాడు. ప్రహ్లాద. హ్లాదము అంటే ఆనందము, ప్రకృష్టమైన హ్లాదం. ఆ ప్రా పెట్టలేదనుకోండి నికృష్టమైన హ్లాదం ఉంటుంది. నికృష్టమైన హ్లాదం మనందరికీ అలవాటు ఉన్నవి ఇవే. లోకంలో ఉన్నవన్నీ నికృష్ట సుఖాలు. కొంతసేపు ఉంటాయి, ఆ ఉండేవి కూడా దేని మీద ఆధారపడితే కానీ రావు. పరాయి వస్తువుల మీద ఆధారపడితే కానీ రావు. ఆధారపడితే కానీ రాని వాటిని నికృష్ట సుఖాలు అంటారు. ఆధారపడ్డాం కాబట్టి మనం చెప్పుకోవాలి. మనకు అనుభవంలో సుఖాలన్నీ నికృష్ట సుఖాలు. మన ప్రహ్లాదుడు ఉత్కృష్ట సుఖం, ప్రకృష్ట సుఖం. ప్రకృష్ట సుఖమే ప్రకృష్ట హ్లాదం, అది ప్రహ్లాదం. ఆ ప్రకృష్టమైన హ్లాదం ఏదో కాదు, ఆత్మానందం. అందువల్ల అందరి చేత ఆత్మానందాన్ని పానం చేయించేవాడు. అంటే దాని అర్థం ఆయన గారు ఏ ఆత్మ అయి ఉన్నాడో ఆనందం అంతే పానం చేస్తాడనా కాదు. మనం ఆయన ఏ ఆత్మ అయి ఉన్నాడో మనం కూడా ఆత్మ అయి ఉన్నాం. మనకి మన జ్ఞానం ఇచ్చేవాడు. మళ్ళీ ఆయననే ఆధారపడ్డాం అనుకోండి, మళ్ళీ నికృష్టం అయిపోయింది. మళ్ళీ ఆయన ఎంతకాలం ఉంటాడు మనతోని? ఈ ప్రపంచంలో ఎవరి కావాలో శాశ్వతం కాదు. అయితే ఆయనకు తెలుసు మనం దేహం అనుకుంటున్నప్పుడు కూడా మనం ఆత్మ అయి ఉన్నామని. ఆ జ్ఞానం ఆయనకు ఉంది. కనుక మనందరికీ మనం ఎవరో మన జ్ఞానం కలిగిస్తాం. జ్ఞానం కలిగిస్తే మనమే ఆత్మను తెలుస్తుంది. ఆత్మను తెలిస్తే వెంటనే మన ఆనందం మనకు అందుతుంది. అందువల్ల ఆనందం విషయంలో స్వతంత్రులుగా చేస్తాడు మనం. అందుకని వాళ్ళ మీద ఆధారపడేట్టుగా వాళ్ళు చూసుకోవాలి. అర్థమవుతుంది. తన గురువు తన జ్ఞానం ఇచ్చాడు, తను స్వతంత్ర ఆనందం పొందుతున్నాడు. మనం దాన్ని ఆశ్రయిస్తే మనకు జ్ఞానం ఇస్తాడు. జ్ఞానంతోనే పని పుట్టుకోవచ్చు. జ్ఞానం కలిగిందా మనం ఏమిటో మనకు తెలిసి వస్తుంది. మనమే ఆనందం. వీఆర్ ద హ్యాపీ.
ఆ విధంగా తనకు జ్ఞానం కలిగింది. అందువల్ల అందరి చేత ఆత్మానందాన్ని పానం చేయించేవాడంటే అందరికీ వాళ్ళకి వాళ్ళ జ్ఞానాన్ని ప్రసాదించేవాడు. అర్థమవుతుందా? అందుకని తన మీద ఆధారపడే చెప్పుకుంటాడని అర్థం కాదు. చూడండి, ఆయన రూపంలో సుందరాకారుడు, చక్రవర్తి తనయుడు, విద్యావంతుడు, శ్రేష్ఠుడు, కానీ గర్వాహంకారాలకు ఒకంత కూడా లోను కానివాడు. ఇవన్నీ ఉంటే ఇవన్నీ ఉండకలేదు, ఏదో ఒకటిన్నా చాలా అహంకారం వస్తుంది. సుందరాకారుడు, రూపం బాగుందనుకోండి, భూమి నడము, చక్రవర్తి తనయుడు. సామాన్యుడా చక్రవర్తి అన్నాడు. లోకాలకి చక్రవర్తి అయిన వాడు హిరణ్యకశిపుడు సామాన్యుడు కాదేమి. మన భూలోకంలో ఒకనొక ప్రాంతానికి చక్రవర్తి కాదు ఆయన ఏమిది. ముల్లోకాలను ఇంద్రుడు కూడా భస్మం చేసుకున్నవాడు సామాన్యుడు కదా ఏమిది. మొత్తం ముల్లోకాల సుఖాలు హిరణ్యకశిపుడు పాదాల దగ్గర చూపడ్డాయి. ఆయన గారు ఎప్పుడైతే వరబలం పొందాడో ముల్లోక సుఖాలు వెళ్ళి ఇంతోడు బుద్ధుడు తండ్రి గారు ఈ భూమిలో ఒకనొక ప్రాంతానికి చక్రవర్తి శుద్ధోదన మహారాజు. కానీ ఆ బుద్ధుడే మనం ప్రారంభంలో చెప్పుకున్నాం కదా, మరి ఆ బుద్ధుడే ఆయా విషయ సుఖాలను త్యాగం చేసి మహాత్ముడు అయ్యాడే. ఆ బుద్ధుడికి నమస్కారం పెట్టాక ఇంకా పోతే ఆయన త్యాగం చేసిన భూలోక సుఖాలు. కానీ హిరణ్యకశిపుడి దగ్గర ఉన్నవి ఊర్ధ్వలోక సుఖాలు కూడా, ఇంద్రలోక సుఖాలు, సామాన్య సుఖాలు కావేమి. మరి వాటిని కూడా మరి వాటికి అధిపతి అయినటువంటి తన తండ్రి ఆయన గారు కొడుకు ఎలా ఉంటాడు మామూలు ఊహించండి. అందమా ఈ పిల్లవాడి సందేహం లేదు. సో ముల్లోకాలకే చక్రవర్తి అయిన వాడికి కొడుకు అంటే ఎంత అహంకారం ఉండాలి. ఇంకా విద్యావంతుడు, చెప్పగల చదువుపింది, శ్రేష్ఠుడు, అందరూ పొగిడారు. కనుక గర్వాహంకారాలకి ఒకంత కూడా అసలు గర్వాహంకారాలు కలగడానికి అన్ని ఏర్పాట్లు ఉన్నాయి కదా, కానీ ఒకంత కూడా లోటు కాలేదు. సకల విషయ భోగ భాగ్యముల మధ్య మసలుతున్న ఇంద్రియాలకు పట్టుబడక కామక్రోధాలకి ఒకంత కూడా తావివ్వనివాడు. ఇవన్నీ ప్రహ్లాద లక్షణాలు. ఇవన్నీ యవ్వన బలోపేతుడైన స్త్రీ సంపర్క అవకాశములు ఎంత సులభమైన వాని యందు అపేక్ష చూపనివాడు. ఇవన్నీ కూడా ప్రారంభ పద్యాల్లో ఉన్నాయి. మీకు చూపిద్దామని నా ప్రయత్నం. మీరు చదువుతారు కదా, ఇంటికెళ్ళాక ఎలా చదవరు, అది మీతో అదే పోవాలి. 31వ పేజీ తీయండి. అన్ని పుస్తకంలోనే ఉన్నాయి. పేజీ నెంబర్ చెప్పేస్తే సరిపోతుంది. 31. ఇప్పుడు అక్కడ చెప్పిందంతా కూడా ఈ పద్యంలో తాత్పర్యం. ఆకార జన్మ విద్యార్థ వరిష్ఠుడై 31 ఉందా? ఆకార జన్మ విద్యార్థ వరిష్ఠుడై గర్వ సంస్తంభ సంగతుడు కాడు. 31. వివిధ మహానేక విషయ సంపన్నుడై పంచేంద్రియములచే పట్టువడడు. భవ్యమయో బల ప్రాభవోపేతుడై కామరోషాదుల గ్రంథుకొనడు. కామిని ప్రముఖ భోగములెన్ని కలిగిన యతన సంసక్తినా వంకబోడు. విశ్వమందు కన్న విన్న అర్థములందు వస్తు దృష్టి చేసి వాంఛ ఇడడు. ధరణినాథ దైత్యతనయుండు హరిపరతంత్రుడై హతాన్యతంత్రుడగుచు. క్లియర్గా ఉంది శ్లోకం. అది అక్కడ చెప్పుకున్నది ఇదే. సుందరాకారుడు ఆకార జన్మ విద్యార్థ వరిష్ఠుడై. మొదట్లో ఉన్నాయి కదా, ఆకార గొప్ప ఆకారం ఉన్నవాడు, జన్మ చాలా గొప్ప జన్మ. హిరణ్యకశిపుడు గారు కొడుకు కశ్యప ప్రజాపతి మనవడు, సామాన్యుడు కాదు, ప్రహ్లాదుడు. ఇంకా విద్యార్థ విద్య విషయంలో వరిష్ఠుడు. ఇంకా అర్థ ధనం బోర్డున సంపదలు, కానీ గర్వ సంస్తంభ సంగతుడు కాదు. అదే అక్కడ రాసుకున్నాం. సుందరాకారుడు, ఇంకా మొదట్లో చెప్పుకున్నాం కదా, చక్రవర్తి తనయుడు, విద్యావంతుడు, శ్రేష్ఠుడు, సకల విషయ భోగ భాగ్యాల మధ్య మసలుతున్న ఇంద్రియాలకు పట్టుబడక వివిధ మహానేక విషయ సంపన్నుడై పంచేంద్రియములదే పట్టుబడడు. ఇవన్నీ అక్కడ రాసుకున్నాడు. యవ్వన బలోపేతుడైన భవ్య వయోబల ప్రాభవోపేతుడై కామరోషాదులకు నందుకొనడు. కామిని ప్రముఖ భోగములెన్ని కలిగిన వ్యసన సంశక్తి నా వంకపోడు. ఇక్కడ మాట వస్తుంది, రా చెప్పుకుందాం, అలచడి చెప్పుకుందాం. కనుక యవ్వన బలోపేతుడైన స్త్రీ సంపర్క అవకాశాలు ఎంత సులభమైన వారి అపేక్ష చూపనేవాడు. ఇవన్నీ ప్రహ్లాదుల శీల సంపదకు కొన్ని మచ్చుతున్నకడు. ఇవి ఇక్కడ ఒక ఆయన ఆర్గ్యుమెంట్ చేశాడు. అంటే ఇవన్నీ 5 ఏళ్ల పిల్లవాడికి సంబంధించినవి కదా, 5 ఏళ్ల వయసులో ఆయన అలా ఉన్నాడే కదా, తర్వాత ఇంకోలా ఉన్నాడేమో. విన్నాయినా ఇవి ప్రహ్లాదుని మొత్తం జీవితానికి సంబంధించిన అంశాలు. మనం ప్రహ్లాదు గురించి చెప్పుకుంటున్నాడు 5 ఏళ్లే కావచ్చు మనకు తెలిసినవాడు.
కానీ మొత్తం జీవితానికి సంబంధించిన విశేషాలు కానీ ఆయన 5 ఏళ్ల వయసులో అలా ఉన్నాడండి, తర్వాత మళ్ళీ దారి తప్పాడండి అన్నాను. అది మొత్తం జీవితానికి సంబంధించినవి. అంతేగాని 5 ఏళ్ల వాడి వర్ణనయే ఇదంతా, ఆ తర్వాత ఆయన మరో విధంగా ప్రవర్తించడమే తప్పుగా భావించే వారి కోసం వివరణ. జీవితం మొత్తానికి సంబంధించి మొత్తం. ఎందుకంటే పోతన గారు ఆయన గురించి చెప్తూ తన యందు అఖిల భూతములందు పద్యం ఉంది కదా, ఈ పద్య రూపంగా ప్రహ్లాదుడు శీల సంపదను వర్ణించి ఎంతకీ పోతన గారు తృప్తి కలక్క చివరిలో మాట్లాడించాడు ఆయన లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడు. లలిత అని పదం పెట్టాడు, లలిత మర్యాద అంటే లలిత అంటే అతిలోక లావణ్యం, లాలిత్యము లలిత, అతిలోక లావణ్యాన్ని లాలిత్యము అంటారు లలిత. అందువల్ల ప్రహ్లాదుడి యొక్క ఆయన గారి యొక్క శీల సంపద వర్ణించలేము, అతిలోక లావణ్యం. ఏవో కొన్ని చెప్పాలి కాబట్టి చెప్తాం. అమ్మవారికి ఏదైతే పదం ఉందో ఆ పదం వేస్తే పోతాం. ఇంకా అది తృప్తి లేదు, ఈ పదమే కానీ ఊరుకోవడం అర్థం. అది లలిత అంటే అతిలోక లావణ్యము అనగా ఎంతగా వర్ణించినా ప్రహ్లాదుడు శీలాన్ని పూర్తిగా చెప్పలేము అని తాత్పర్యము. ఈ రీతిగా చక్కని శీలం యొక్క సాకార రూపం ప్రహ్లాదుడు. ఇంకా ఏకసంధ్యాగ్రాహిత్వానికి సాకార రూపం. ఏకసంధ్యాగ్రాహిత్వం అంటే ఒకసారి అంటే వెంటనే మర్చిపోవడం, అది కదా. మన ముందు ప్రహ్లాదుడు చాలా తక్కువ. ఒకసారి వింటే ఎన్నిసార్లు విన్నామా మనం వదిలేద్దాం. ఈ లక్షణం మనకు మన పరువు పోతుంది అనవసరం. ఈ దాడి వెళ్ళిపోదాం, చెప్పుకుందామా. ఏకసంధ్యాగ్రాహిత్వానికి సాకార రూపం ప్రహ్లాదు. స్వచ్ఛంగా ఉన్న అర్థంపై ప్రతిబింబం చక్కగా ప్రతిఫలించే రీతిన అత్యంత నిర్మలమైన మనోబుద్ధులు కలిగిన ప్రహ్లాదుడికి ఏదైనా ఏకమాత్ర శ్రవణం చాలు. మనసు ఎంత నిర్మలంగా ఉంటే అంతగా విషయం వెంటనే అర్థం. నిర్మలమైన అత్యంత నిర్మలమైన మనోబుద్ధులు కనుక ఏకమాత్ర శ్రవణం. ఎందుకంటే అయినా గర్భస్థ శిశువుగా ఉన్నవాడికి లోపల ప్రసూతి వాయువుల వల్ల ఇబ్బందులు, దుర్గంధభూయిష్టమైన అక్కడ వాతావరణం, వీటి మధ్యలో కనీస కుదురు ఉండదు కదా. ఈ పిల్లవాడు గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు మొత్తం వేదాంతం అంతా విన్నాడు, పైకి వచ్చాక వినదేం లేదేమి అవకాశం కూడా లేదు. మొత్తం అంతా గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే విన్నాడు. గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు లోపల ప్రసూతి వాయువులు అటు ఇటు నెట్టేస్తుంటాయి, ఆ ఇబ్బందులు, ఇంకా దుర్గంధభూయిష్టమైన అక్కడ వాతావరణం, తల్లి గర్భంలో వాతావరణం, వీటి మధ్యలో కనీస కుదురు ఉండదు కదా. అట్టిది నారదుల వారి యొక్క బోధని సమగ్రంగా గ్రహించడం అంటే ఎక్కడ ఏ ఒకటి మర్చిపోకుండా, అర్థం కదా, ఏ ఒకటి మర్చిపోకుండా మొత్తం అన్నీ చెప్పిందని చెప్పినట్టుగా అర్థం చేసుకోవడం అంటే ప్రహ్లాదుడు ప్రాకృత బాలుడు కాదు అని అర్థం. ప్రాకృత బాలుడు కాదు ఈ పిల్లవాడు. దీనే బోధన గారు ఒక పద్యంలో నిర్ణయించారు. మీకు ఆ పద్యం కూడా చూపిస్తే, మీకు ఏదో చూపిస్తే మీరు వింటారు కనుక మీకు ఒకసారి చూపించేస్తే 92వ పేజీ. ఆ 92 పేజీలో పద్యంలోనే ఒక్క లైన్ అక్కడ రాశాను. నిర్భీకుండు ప్రశస్త భాగవతుడు నిర్వైరి జన్మాంతరావిర్భూత అచ్యుత పాదభక్తి మహిమావిష్టుండు దైత్యాంగనా గర్భస్థుండకు బాలకుండు బహు సంగ్రామాది ఉపాయంబులను దుర్భావమున పొంది చావడు భవత్ దోర్దర్ప విభ్రాంతుడై. అందులో ఒక దగ్గర జన్మాంతరావిర్భూత అచ్యుత పాదభక్తి మహిమావిష్టుండు, ఆ వాక్యం ఇక్కడ తీసుకున్నాం. పోతన గారు ఏమన్నారు? జన్మాంతరావిర్భూత అచ్యుత పాదభక్తి మహిమావిష్టుండు అంటే జన్మతోనే, పుట్టుకతోనే ఆయనకి అచ్యుతుడి యొక్క పాదభక్తి ఏదైతే ఉందో ఆ పాదభక్తి ఆవిర్భవించింది. పుట్టేగా నేర్చుకోవడం కాదు, పుట్టుకతోనే. కానీ ఆయన ఏమన్నాడు? నారద మునీంద్రుడి అనుగ్రహం వల్లే తనకి దైవయోగం కలిసి వచ్చి ఆయన చెప్పిన ధర్మాలు కానీ జ్ఞాన విషయాలు కానీ తాను పుట్టిన నాటి నుండి నేటి వరకు ఏ ఒక్కనాడు కూడా ఒకటి కూడా మర్చిపోలేదు అని ప్రహ్లాదుడు ఇందాక వాక్యం చూసాం కదా. ఋషినానుగృహీతం మాం నాధునాప్యజహ స్మృతి. ఆయన గొప్పవాడు, సందేహం లేదు. కానీ ఈ గొప్పతనాన్ని నారదుల వారికైనా ఆరోపించాడు. నారదుల వారి దయ వల్లే నేను అలా అయ్యాను, కానీ లేదా ఎవరు కూడా వాళ్ళ గొప్పతనం వాళ్ళు ఒప్పుకోరుగా. కానీ ఈ పిల్లవాడు మాత్రం ప్రాకృత బాలుడు కాదు. ప్రాకృత బాలుడు వెంటనే మర్చిపోదు. పుట్టిన రాజకలం మర్చిపోతున్న గర్భంలోనే ఎవరు వింటాడు. 5.5 ఏళ్ల బట్టి చెప్తుంటే ఓహో మీరా 5.5 ఆ పిల్లవాడి సంగతి మీ సంగతి కాదు. ఇవాళే మొదటి క్లాసులో ఉంటాం కదా, మనకి ప్రహ్లాదు కోరికేంటి?
పిల్లవాడు పోవాలి. అందువల్ల ఆ ఋషి అనుగ్రహం వల్ల నేను ఒకటి కూడా మర్చిపోలేదని వాక్య రూపంగా ఆయన గారు సెలవిచ్చారు కదా. ఈ విధంగా ఏకసంధాగ్రాహిత్వానికి ఒకసారి చెప్తే వెంటనే గ్రహించే తత్వానికి ప్రహ్లాదుడు సాకార రూపం చెప్పి ఇంకొకటి చెప్పు నాపెద్దాం. జీవకోటిపై ప్రేమ యొక్క సాకార రూపం. జీవకోటి మీద తనకున్నటువంటి ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమకి సాకార రూపం. ప్రహ్లాదుడి గురించి వర్ణిస్తూ పోతన గారు చెప్పారు, ఆత్మవత్ సర్వభూతానాం, పోతన గారు కాదు వ్యాసులు వారు, ఆత్మవత్ సర్వభూతానాం ఏకః ప్రియ సహృత్తమ అని వ్యాసుల వారు ప్రహ్లాదు గురించి చెప్తూ ప్రహ్లాదుడి లక్షణాల ప్రారంభంలో చెప్తూ బ్రహ్మణ్య శీల సంపన్న సత్యసంధో జితేంద్రియ ఆత్మవత్ సర్వభూతానాం ఏకః ప్రియ సహృత్తమ. దాన్నే పోతన గారు తన యందు నఖిల భూతములందు నొకభంగి సమహితత్వమున జరుగువాడు అని తెలువీకరించారని తెలుగులో మార్చారని అర్థం. అనగా తన వలనే తోటి ప్రాణులను ప్రేమించేవాడు అంట. 210 210 తన వలనే తోటి ప్రాణులను ప్రేమించేవాడు. ఇది పరమ ఆత్మజ్ఞానుల లక్షణం. ఆత్మజ్ఞానం కాస్త ముదిరితే ప్రేమగా వ్యక్తం అవుతుంది. ప్రేమ వేరు, ఇష్టం వేరు. ఇష్టం అన్నది మనోవికారము, మనసు యొక్క చేష్టది. ఇష్టము కష్టం చేష్టది. ప్రేమ అన్నది ఆత్మ యొక్క లక్షణం. అదేమిటి చెప్తాను. కనుక సర్వం విష్ణుమయం జగత్, ఈ సమస్తము విష్ణుమయము. అలాగే సమత్వమారాధన అచ్యుతస్య, ఇది ప్రహ్లాదుడి వాక్యం. ఇది సమదృష్టితో ఉండడమే అచ్యుతుడికి నిజమైన ఆరాధన. భగవంతుడు నిజమైన ఆరాధన పువ్వులు వేయడం, దండలు వేయడం, ఈ రెండో రకం ఆరాధన. నిజమైన ఆరాధన సమదృష్టి, అంతటా ఆయన దర్శించడమే ఆయన గారు నిజమైన ఆరాధన. కనుక ఇవన్నీ ప్రహ్లాదుడు మాట్లాడే ఇత్యాది పరమ పవిత్ర దృష్టి గలవాడు ప్రహ్లాదుడు. ఇటువంటి అత్యున్నతమైన భావాలతో సదా నిండి ఉండేవాడు. అందువల్ల ఆయనను ఏకః ప్రియ సహృత్తమ అని వ్యాసుల వారు కీర్తించారు. అనగా అందరికీ గొప్ప ప్రియాన్ని హితమును చేసేవాడు. అట్టి హితకారి మరొకడు లేడు. ప్రహ్లాదుడు అంటే మంచి చేసేవాడు, తోటి వాళ్ళకి మంచి చేయడంలో ప్రహ్లాదుడు వంటి వాడు మరొకడు లేడని వ్యాసుల వారు నిర్ణయించారు. ఆయన యొక్క జీవకోటిపై ప్రేమకు పరాకాష్ఠ ఏంటంటే, తనని హిరణ్యకశిప సైనికులు అంతగా బాధలు గురి చేస్తున్నా వారిని గూర్చి స్వామికి ఒకసారైనా ఆయన ఫిర్యాదు చేసి ఉంటే వాళ్ళు మిగిలి ఉండేవారా? ఒక్క మాట ఆయన పిలిచి చెప్పి ఒక్క మాట కంప్లైంట్ చేసి ఉంటే అసలు ఆనాడే పచ్చడి చేసి పడుతుంది వాళ్ళందరినీ కదా. అసలు వాళ్ళని ఏనాడు కూడా ఒక్క మాట కూడా అనలేదు. ఏనాడు వాళ్ళని కఠినంగా మాట్లాడలేదు. విష్ణు పురాణంలో చెప్పబడిన సన్నివేశంలో ప్రహ్లాదుని సంహరించడానికి గురుపుత్రులు ఒకనొక అభిచార హోమం చేసి కృత్య అంటే రాక్షస శక్తిని సృష్టించి ఆయన మీద పంపగా అది ప్రహ్లాదుని ఏమీ చేయలేక విఫలమై తిరిగి వారి మీదకే పడబోతుండగా వారు వచ్చి ఎవరు గురుపుత్రులు ప్రహ్లాదుని శరణ వేడగా తన పరమ పవిత్ర విష్ణు భక్తిని పణంగా పెట్టి వారిని దాని బారి నుంచి రక్షించలేదా అంటే ఆయన ఒక మాట అన్నాడు. ఈ కృత్య నేనే గనక నిజమైన విష్ణు భక్తుడిని అయితే నాకే గనక ఎవరి మీద ఎటువంటి ద్వేషము ఇవాళ కాదు ఇప్పటిదాకా ఎప్పుడు ఎవరి మీద ఎటువంటి ద్వేషము కలగని మాటే గనక నిజమైతే, ఈ మాట ఆయన చెప్పాడు. ఆయన ఇవన్నీ చెప్పి ఒక కృత్య నువ్వు ఇక్కడి నుంచి వెంటనే 76 పేజీ 76 చెప్పకూడదుగా మాటలు అక్కడ ఉన్నాయి, మీకు చెప్పేస్తారు. 76 పేజీలో అడుగున ఉంది, పారాగ్రాఫ్ లో అడుగున కొంచెం పైకి వెళితే ఆ పారాగ్రాఫ్ లో పై పారాగ్రాఫ్ లో ఒక 4 పాదాల ముందుకు వెళితే ఒక కృత్యను సృష్టించేదని అక్కడ ఉంది. అక్కడ చూడండి. అదేవిధంగా అక్కడ పురోహితులు ప్రహ్లాదులకు భౌతికమైనటువంటి హింసలే కాకుండా తాంత్రికమైన హింస చేయాలని వాళ్ళు అభిచార హోమాలు చేసి ఒక కృత్యను సృష్టించారు. కృత్య అనగా హోమాదుల ద్వారా మంత్రముల ద్వారా సృష్టింపబడ ఒకనొక రాక్షస శక్తి. ఆ కృత్య శూలపాణి అంటే ఇలా శూలం పట్టుకొచ్చింది.
ప్రహ్లాదులోకి వెళ్ళిందిట. ఈయన గారు నిశ్చలంగా ఉన్నట్టు, అసలు భయమే లేదు. సరే, భయం లేదు, చెదరడం లేదు. ఆ కృతి వచ్చి శూలంతో ప్రహ్లాదు హృదయం మీద ఇలా పొడిచింది. శూలం విరిగిపోయింది. ఎందుకు విరిగిందో చెప్పారు వ్యాసుల వారు. ఎవడి హృదయంలో నారాయణ ఉన్నాడో ఆ హృదయాన్ని వజ్రాయుధం కూడా ఛేదించలేదు. శూలం చేస్తుంది. శూలం దాంతో ఏమైందంటే ఈ కృత్య ప్రయోగించడం శూలం కూడా ముక్కలైపోయింది. అయితే ఇలాంటి ప్రయోగాలు విఫలమైతే జరిగేది ఏంటంటే అది ఎవరు ప్రయోగించారో వాళ్ళనే తిరుగుతుంది. ఇప్పుడు వచ్చిన వాళ్ళు అది దాంతో గురుపుత్రులు ప్రయోగించారు కదా, వాళ్ళని వెళ్ళింది. వాళ్ళు కాస్త తీవ్రమైన భయానికి గురయ్యారు. ఇంకా ఆ కృత్య బారి నుంచి వాళ్ళు రక్షించేది ఎవరు? వెంటనే ప్రహ్లాద పాదాలకు పడ్డారంటే గురుపుత్రులు కాస్త ఇది విష్ణు పురాణంలో ఉంది, భాగవతంలో లేదు. అప్పుడు ప్రహ్లాదులు ఒక మాట చెప్పాడు. అది ఆ మాట చెప్పేది, ప్రయోగింపబడ్డ కృత్య కానీ ప్రయోగించిన మీరు కానీ ఇది వరకు నాపై ప్రయోగించిన ఆయుధాలు కానీ ఏనుగులు కానీ సర్పాలు కానీ ఇవేమీ నాకు శత్రువులుగా అనిపించలేదు. చాలా పెద్ద మాట, చాలా పెద్ద మాట. ప్రహ్లాదులు అంటే ఇగో ఇలాంటి మాట తప్పు. వాటన్నింటినీ నేను విష్ణుమయంగానే దర్శించాను. అలా నేను దర్శించడం కనుక సత్యమే అయితే మీరు ఈ కృత్య చేత రక్షింపబడుతుంది కాక ఓ కృత్యాన్ని వాళ్ళని చేయడం చెప్పాను. అంటే ఆనాడు ఇప్పటిదాకా నేను అంతగా విష్ణువునే దర్శిస్తున్న మాట సత్యమైంది. ధర్మాత్మ సత్యసంధస్థ రామో దాశరథి. నా రాముడే కనుక ధర్మాత్ముడు సత్యసంధుడు దాశరథి. ధర్మాత్మ సత్యసంధస్థ రామో దాశరథి యది పౌరుషేకా ప్రతిద్వంద్వ. నా రాముడు అప్రతిద్వంద్వుడు అయితే నాలుగు లక్షణాలు పరంగా పెట్టాడు. ధర్మాత్ముడు సత్యసంధుడు దాశరథి అప్రతిద్వంద్వుడు గనక అయితే ఈ బాణం వెళ్ళి మేఘనాలను ఛేదించాలి. పౌరుషేకా ప్రతిద్వంద్వ శరైనం జహి రావణిం. రావణి రావణుడు కొడుకు రావణి ఎవరు? మేఘనాథుడు. ఇది వెళ్ళి వాడిని చంపుగాగా. నేను లక్ష్మణుడికి ఇంకా ధనుర్వేదంలో ఉన్నటువంటి ఏ బాణమో వాడిని చంపడం లేదు మేఘనాథుడిని. ఇంకా చివరికి అన్నగారి యొక్క శీలాన్ని బలంగా పెట్టాడు. దాని బట్టి అర్థమైపోయిందా? రాముడు ధర్మాత్ముడు సత్యసంధుడు. ఇంతకన్నా రామాయణ మొత్తానికి ఒకటే శ్లోకం. రాముడి గారి మీద ఒక అభాండం ఉంది. ఈయన గారు దశరథ మహారాజు గారు పుట్టలేదు అని. దశరథ మహారాజు గారు యజ్ఞం చేశాడు, పాయసం వచ్చింది, డైరెక్ట్గా వాళ్ళు తాగారు. దాంతో వాళ్ళలో ప్రవేశించాడు. కానీ లెక్క ప్రకారం ఈయన ద్వారా వాళ్ళలో ప్రవేశించాలి కనుక ఈయన దాశరథి కాదు అని అదొక సరే ఒకరు చెప్పారు. అక్కడ దశరథ మహారాజు గారు డైరెక్ట్గా యజ్ఞపురుషుడు వచ్చి పాయసం వల్ల ఎవరు అందుకున్నారు? ముగ్గురు భార్యలు అందుకోలేదు. దశరథ మహారాజు యజ్ఞకర్త ఆయన అందుకున్నాడు. ఆయన అందుకోగానే ఆయన దగ్గర సందులోకి వెళ్ళింది. దాని అర్థం అది. అప్పుడు వెంటనే తీసుకెళ్ళి వాళ్ళ ముగ్గురికి వాటలు వేశాడు. ఆ వాటలు వేయడంతో మొత్తం మీద ఆ తేజస్సును వాళ్ళు పంచుకున్నారు. దాంతో ఎలా ఉంటారు అందువల్ల ఆ పట్టుకోవడంతో తేజస్సు వెళ్ళింది. అందువల్ల ఆయన దాశరథి. ఇంకా ధర్మాత్మ సత్యసంధుడు. రాముడు ధర్మాత్ముడా? ధర్మాత్ముడు ఎందుకు కాదు? సత్యసంధుడు కదా. రామాయణం చెప్పు సత్యసంధుడు. రాముడు అబద్ధం చెప్పాడు కదా. ఎక్కడ విడిపోతున్నప్పుడు మంత్రి, ఆ మంత్రి గారితో నాన్నగారు మాట వినిపించింది. వాడి పేరు మంత్రి సుమంత్రుడు. సుమంత్ర ఆగు ఆగు అని మాట వినబడలేదు. తర్వాత ఆయన వచ్చి అడిగాడు, నేను ఆగమంటే అర్థం ఎందుకు ఆపలేదు, ఈ మాట వినిపించలేదు. అబద్ధమే. కానీ ఆ సందర్భాన్ని నేను చెప్పాలి అక్కడికి. దాని ఆపద్ధర్మ అబద్ధం అంటే అదే. అంత మాత్రం రాముడు సత్యసంధుడు కాదు అన్నాను. ధర్మాత్ముడు రాముడు. చెట్టు దాటి కొట్టచ్చా? పరమధర్మం అది, పరమధర్మం. రాముడు ఆచరించేదంటే ధర్మం అంతే. అంతే, ధర్మం కాదు రాముడు ఆచరించాడు. అదే మనం అలాగో మన కిష్కింద కాండలో చెప్పుకున్నాం. వాడు మృగం. వాడు రెండోది ప్రజల మీద పడి వాడు తిరుగుతున్నాడు. వాడు వాలి. ఈయన ఆ ప్రాంతానికి చక్రవర్తి. ప్రజలు రక్షించాల్సిన బాధ్యత తన మీద ఉంది. కేవలం అక్కడ సుగ్రీవుడి పరంగానే కాదు, ప్రజల్లో వాడు హింసిస్తున్నాడు. ఎందుకంటే వాడు బలం ఎక్కువైపోయింది. బలం ఎక్కువైనా పర్వాలేదు, బుద్ధి కూడా పెరగాలి. వాడి బుద్ధి పెరగలేదు, బలం పెరిగింది. ఎవరికి? వాలికి. అటువంటి వాడిని ఏం చేయాలి? ఇదే సమస్య ఏకలవ్యుడి కూడా వస్తుంది. వాడికి శక్తి వచ్చేసింది, బుద్ధి లేదు. వాడొక ఆటవికుడు, బుద్ధి సరిగ్గా ఎదగలేదు వాడికి. వాడి కనుక శక్తి ఉందా? ప్రజలకు ప్రమాదం. అందువల్ల ఆయన వేయించాడు. వాడికి ఆ ధనుర్వేదం ఉందా? బాణం వేరే శక్తి ఉందా? ప్రజలకు ఇబ్బంది కలిగిస్తాడు ఆటవికుడు కనుక. అందువల్ల వాడిని వేయించాడు. ఇవన్నీ రహస్యాలు తెలియక రకరకాల మాటలు మాట్లాడుతుంటాం మనం. ధర్మాత్మ సత్యసంధ. ఇంకా 14,000 మంది రాక్షసులతో యుద్ధం చేస్తున్నప్పుడు రాముడు ఒక అడుగు వెనక్కి వేశాడు. వీరుడు అడుగు వెనక్కి వేయకూడదు. రాముడు అడుగు వెనక్కి వేశాడు. అడుగు వెనక్కి ఎందుకు వేసాడంటే చెయ్యి సర్దుకోవడానికి బాణం దిగడానికి.
బ్యాలెన్స్ అవడానికి అడుగు అటు ఇటు వేసుకుంటాం. అందుకు అడుగు వేశాడు కానీ ఓడిపోయి భయపడిపోయి భయంతో అడుగు వెనక్కి వేశాడు. 14,000 మంది అక్కడ రథాల మీద వాళ్ళు, నేల మీద ఈయన. అంతకీ యుద్ధం చేస్తున్నాడు. ఎప్పుడు బాణం వేస్తున్నాడో ఎప్పుడు చూస్తున్నాడో తెలియదు. ఆ బ్యాలెన్స్ బాడీకి దేహానికి బ్యాలెన్స్ రావడం కోసం అడుగు వెనక్కి వేశాడు. అడుగు వెనక్కి వేసింది యుద్ధంలో ప్రక్రియ భాగంలో కానీ భయపడిపోయి కాదు. అందువల్ల అప్రతిద్వంద్వుడు రాముడు. ధర్మాత్మ సత్యసంభూత రామో దాశరథిర్యది పౌరుషేచ ప్రతిద్వంద్వ. ఈయన గారు పౌరుషంలో ఏవి లోటు లేదు. ఇవన్నీ కలిపి నిరూపించింది. వీటిలో ఏ లోపం ఉన్నా ఇంద్రజిత్తు చావడు. తెచ్చడం లేదా అయితే రాముడు యొక్క శీలానికి ఇదే పరీక్ష. తన యొక్క శీలాన్ని తన యొక్క భక్తిని ప్రహ్లాదుడు పణంగా పెట్టాడు. నేను అంతటా విష్ణువునే దర్శించిన మాట సత్యమైతే ఓ కృత్యాన్ని వాళ్ళని విడిచిపెట్టేసి వెంటనే ఆ కృత్యం వాళ్ళని చేయలేదు. వాళ్ళు రక్షింపబడ్డారు. వాళ్ళు ప్రహ్లాదుని హింసిద్దాం అనుకున్నారు. ప్రహ్లాదుని చేతనే రక్షింపబడ్డారు. ఈ విషయాలు విష్ణు పురాణంలో చెప్పడంలో అనేక ఉద్దేశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ విషయం తెలియదు కనుక వాళ్ళు ప్రహ్లాదుని శరణవేడగానే తన పరమ పవిత్ర విష్ణు భక్తిని పణంగా పెట్టి వారిని వారి నుండి రక్షించలేదా? విశ్వాన్ని విశ్వంగా కాక విష్ణువుగా దర్శించేవాడికే ఈ విధంగా జీవకోటిపై ప్రేమ యొక్క సాకారము ప్రహ్లాదుడు. వచ్చేవారం వస్తారా? 18వ తారీఖు పండగలు అయిపోతేగా మొత్తం అన్ని చోట్ల సెలవులు ఇచ్చాను. ఎక్కడే సెలవులు పర్లేదు. కారణం పండగలకు ఇబ్బంది లేదు. ఎక్కువ అన్ని చోట్ల సెలవే. శనివారం సెలవు, సోమవారం సెలవు, బుధవారం సెలవు. సరే వాళ్ళు మళ్ళీ ఒకరు వెళ్ళి ఒకరు రాక ఇలా ఉంటుందని మొత్తం సెలవు.